गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुं साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। पहिला नमो शारदा माई, तुझा नमो गौरी गणेश, तेजा नमो माता पिता, चौथा नमो गुरुपदेश। గురుదేవులు లింగాల నారాయణ మహర్షి పాదములకు వందనం చేయొచ్చు. అదేవిధంగా మాతా జమున మాత కూడా పాదాభివందనం తెలియజేస్తూ, అదేవిధంగా మాకు జన్మించినటువంటి మా తల్లిదండ్రులు చాటు నరసయ్య యమున మాత కూడా వారి పాదములకు కూడా అసలు సాష్టాంగ వందనం చేయొచ్చు. అదేవిధంగా ప్రపంచ మానవాళి సకల జీవులకు, చరాచర జీవులకు కూడా అసలు సకల మానవాళి కూడా అసలు మరి ఆత్మబంధనం తెలియజేస్తూ, అదేవిధంగా అసలు మీ అందరూ కూడా అసలు మా గురుదేవుల అనుగ్రహ ఆశీస్సులు, మా అధిష్టాన దైవమైనటువంటి ఓం శ్రీ కనక దుర్గామాత ఆశీస్సులు, అభయ ఆంజనేయ స్వామి యొక్క ప్రాకటాక్షం, విఘ్నేశ్వరు యొక్క అనుగ్రహము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అసలు దీవెన ఆశీర్వాదము మీ అందరికీ కలగాలని చెప్పని ఉండాలని మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమాత్మ అయినటువంటి విశ్వ చైతన్య శక్తి మాతకు, సద్గురులకు, గురువు పరంపర అటువంటి గురువులకు కూడా అందరికీ కూడా అసలు పేరు పేరున అసలు ఆత్మవందనం తెలియజేస్తూ, ఈనాడు ప్రపంచ మానవాళికి మా గురుదేవుల వద్ద ధ్యానం, నామస్మరణ, సాధన, అభ్యాసం చేసి తెలుసుకున్నటువంటి ఒక ఆత్మజ్ఞాన తత్వము, పంచాక్షరి యొక్క మంత్రశక్తి యొక్క ఫలితము ఈనాడు గురుదేవులకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రపంచ మానవాళికి నేను సాధించిన సత్య ఆత్మజ్ఞానమునే సమయం వచ్చినప్పుడు చెప్తానని చెప్పని వారికి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అసలు నా తల్లి జగన్మాత కూడా అసలు అమ్మా నేను సత్యమే చెప్తాను, నా ద్వారా అసలు సత్య వాక్కులే పలికించు, ఈ సత్య జ్ఞానమునే నా నోటి నుంచి అసలు ఈ ప్రపంచ మానవాళికి వినిపించు అమ్మా. ఒకవేళ అసలు తెలిసేలాక తప్పు చేస్తే కూడా అసలు నా గురుదేవులు, నా తల్లి జగన్మాత కూడా క్షమించి, అదేవిధంగా కూడా మీరు కూడా ఎవరైతే మా యొక్క సత్సంగం వింటున్నారో శ్రోతలు కూడా అసలు సాధకులు, గురువులు కూడా అందరూ కూడా మనస్ఫూర్తిగా అసలు ఓం శ్రీ పరమ సంసద్గురు నారాయణ మహర్షిని కూడా అసలు క్షమించి, మేమే చెప్పేటువంటి ఒక సత్సంగ విషయాలను, ఆత్మతత్వ జ్ఞానమును, ప్రతి విషయం క్షుణ్ణంగా అసలు విచారం చేయండి. ఇది ఆత్మ అనుభవ సత్య జ్ఞానం కాబట్టి ఒకసారి విన్నంత లోపలనే అసలు పూర్తిగా అర్థం కావచ్చు, కాకపోవచ్చు. విఘ్నులకు అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు.
కాబట్టి వాళ్ళు విఘ్నులైన అసలు తెలిసి తెలియని వారైనా, సాధకులైన, సత్పురుషులైన, గురువులైనా ఎవరైనా సరే వినండి. విని అసలు పూర్తిగా అర్థం చేసుకోండి. ఆ వాక్యములను కూడా జీర్ణం చేసుకోండి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి మనలో ఉన్నటువంటి సత్యం, ఆ యొక్క అసలు సాధన మార్గాన్ని సాధించితే పొందేటువంటి ఒక అసలు అనుభూతిని, మరి ఆ యొక్క ఆత్మ ఆనందమును, ఆ బ్రహ్మానందమును, ఆ పరమానందమును, ఆ జ్ఞానానందమును కూడా అసలు మరి మీరు కూడా పొందాలని, ఆ దిశలో మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా అసలు కోరుచు, మరి ఈనాటి యొక్క సత్సంగం లోపల మనము, మీరు, మేము, మనము అందరం కలిసి ఒక అసలు సత్విచారము, సత్సంగం అంటే సత్య విచారము, సత్య ఆత్మగానము నువ్వు విచారం చేద్దాం. దాంట్లో అసలు మనం తెలుసుకోవాల్సిన అంశాలు పంచాక్షరి మంత్ర రహస్యం. మరి పంచాక్షరి మంత్రరహస్యంలో ఉన్నటువంటి ఒక అసలు శక్తి ఏమిటి, పంచాక్షరి యోగాలు మంత్రంను కూడా స్మరిస్తే కూడా మనం పొందే అసలు లాభం ఏమిటి, కలిగే ఫలితం ఏమిటి, ఆ పంచాక్షరి మంత్రమును అసలు ఎన్ని రకాలుగా చేయవచ్చు, మరి ఎలా అసలు పూర్వీకులు మనకంటే అసలు ముందు వచ్చినటువంటి అసలు మహాపురుషులు, మహాత్ములు, ఋషులు, మునులు తపస్సు చేసి సాధించే అసలు వారు తెలుసుకున్న జ్ఞానాన్ని తత్వ మార్గంలో, పాటల మార్గంలో, మాటలలో అసలు అనేక విధాలుగా అసలు మనకు చెప్పి వారి యొక్క అసలు సమయం వచ్చినప్పుడు వారు మళ్ళీ ప్రపంచం విడిచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు రాసినటువంటి కొన్ని మాటలు, వాళ్ళు చెప్పినటువంటి కొన్ని పాటలు కూడా అసలు మరి మీ అందరి కోసం, మీకోసం, మన కోసం, మనందరి కోసం అసలు మరి నేను మాటగా అసలు మరి పాడి చెప్తూ అసలు వినిపించడానికి ప్రయత్నం చేస్తాను, చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇందులో ఏదైనా తప్పు మాట్లాడినా, లేకుంటే ఏదైనా మాట కూడా అసలు తెలిసేలేక పొరపాటు జరిగినప్పుడు కూడా మళ్ళీ ఒక్కసారి కూడా అసలు గురువులైనా ఎవరైనా సరే, శ్రోతలు అసలు సాధకులు అసలు క్షమించి సద్భావన చేత అసలు అర్థం చేసుకోగలని మళ్ళీ ఒకసారి కూడా మీ అందరికీ కూడా అసలు ఆత్మబంధువులు తెలియజేస్తూ, ఈ పంచాక్షరి జపంలో అసలు మొదలు నేను ఒక 2 నిమిషాలు మీకు చేస్తాను, మీరు గమనించండి. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇది మనం అందరము తెలిసినటువంటి ఒక పంచాక్షరి జపము విధానం. దీంట్లో గమనించండి, నేను ఈ పంచాక్షరి జపమును ఉచ్చరించేటప్పుడు ఓం ఈ ఓంకార శబ్దంతో శ్వాసను నేను లోపలికి తీసుకుంటున్నాను. నా మా సి వా యా. ఓం నా మా సి వా యా. ముందుగా పలికింది ఓం నమః శివాయ. రెండవసారి వారు అక్షర విభజన చేసి, అంటే అక్షరముకు అంటకుండా అక్షరం మధ్యలో కూడా శబ్దం యొక్క అసలు సైలెన్స్గా ఉంటే నేను ఉచ్చరించడం జరుగుతుంది. ఇది ఒక పద్ధతి. మొదట అసలు ఓం నమః శివాయ ఈ యాన శబ్దంతో అసలు నాలో ఉన్నటువంటి ఒక చెడు వాయువే కావచ్చు,
నేను అసలు గాలిని వదిలేస్తున్నాను. ఈ ఓమన శబ్దంతో అసలు నేను నోటి ద్వారా అసలు శ్వాసను తీసుకుంటున్నాను. ఇది కూడా అసలు ఒక యోగమే. రెండవది అసలు ఏదైతే అసలు ఓం నా మా శ్రీం వా యా ఓం నా మా శ్రీం వా యా ఈ విధంగా కూడా అసలు పూర్వీకులు చేశారు. మరి ఆ పూర్వీకులు అసలు ఎందుకు చేశారు, ఎలా చేశారని చెప్పనేది కూడా మీకు పాట రూపంలో వివరిస్తాను. దొరుకదు శివ పంచాక్షరి నెరిగితే తన దేహమందు తానెరగవలెన్. దొరుకదు శివ పంచాక్షరి నెరిగితే తన దేహమందు తానెరగవలెన్. ఎరిగిన తర్వాతను మరి 25 అక్షరములు పంచి చదువన్నా. పంచితే పరమాత్మా నీవన్నా. పంచితే పరమాత్మా నీవన్నా. ఎరిగి ఎరుగక చేసి యున్న పాపములన్నీ. ఎరిగి ఎరుగక చేసి యున్న పాపములన్నీ. దరికి రాకుండా గదము సాములైపోవు. దరికి రాకుండా గదము సాములైపోవు. మరియు 5 అక్షరములు చక్రంబులైదును నమరియుండును. మరియు 5 అక్షరములకు చక్రంబులైదును నమరియుండును. వరుసగా బీజాక్షరములు విధము మొదలక నీవు కనుగొని పంచి చదువన్నా. పంచితే పరమాత్మ నీవన్నా. పంచి చదువన్నా. పంచితే పరమాత్మ నీవన్నా. ఆత్మీయ బంధువులారా, దొరకదు శివ పంచాక్షరి నెరిగితే తన దేహమందు తాను ఎరగవలేను. ఈ పంచాశోక మంత్రరహస్యము మన లోపలనే ఉంది, మన శరీర లోపలనే ఉంది. ఆ రహస్యం తెలుసుకోవాలి. ఎలా? సి వా సి అని చెప్పనుకున్నప్పుడు అక్షరం ఎక్కడ ఉన్నది అని చెప్పండి. ఇక్కడ మణిపూర చక్రం ఉంది. సి అక్షరానికి మూలం మణిపూర చక్రం మహావిష్ణువు. వా అనాథ చక్రము. వా యొక్క అక్షరముకు మూలము అనాథ చక్రము. అది శివస్థానం, శివలింగ స్థానం. శివుడు లింగ రూపంలో దర్శనించే స్థానం ఉంది, వక్షస్థానం. కాబట్టి ఈ శివపంచాక్షరి బయట దొరకదు. కాబట్టి అది ఏమంటాడు, ఈ యొక్క శివ నామస్మరణ అని చెప్పి అనుకున్నప్పుడు అసలు శ్రీ మహావిష్ణు ఓం నమః శివాయుడు మంత్రమును ఏకాలంలో జపించిన వాళ్ళైతే కాబట్టి అసలు విష్ణువే శివుడు, శివుడే విష్ణువు, అసలు శివుడే బ్రహ్మ. కాబట్టి అసలు భావన చేత ఎరిగిన తరువాతను మరి 25 అక్షరములు ఈ యొక్క ఓం నమః శివాయుడు పంచాక్షరి మంత్రమును పూర్వం పెద్దలు కూడా 25 తత్వాలు కాదు విభజన చేసి వాళ్ళు అసలు వారికి తెలిసిన విధంగా వాళ్ళకు తోచిన విధంగా కూడా అసలు వారు అసలు నామస్మరణ అభ్యాసం చేస్తూ వారు అసలు వాటి ద్వారా అసలు ఎన్నో అసలు శక్తులను పొంది ఎన్నో సిద్ధులను పొంది కూడా అసలు ఈ ప్రపంచానికి కూడా అసలు ఎన్నో రకాలుగా మేలు చేసినటువంటి మహాపురుషులు కూడా మనకు ఉన్నారు. మరి అది 25 తత్వాలు అని చెప్పని ఇక్కడ అసలు వారు పాటలు పొందుపరచడం జరిగింది. మరి అది 25 తత్వాల యొక్క మూలము, ఆ 25 తత్వాల యొక్క అసలు మూలం తెలుసుకొని మనం చేస్తే ఏమైతుంటుంది మొత్తం ఎరిగి ఎరగక చేసి ఉన్న పాపములన్నీ ధరికి రాకుండా గదము సాములైపోవు. ఎప్పుడైతే ఈ యొక్క ఓం నమః శివాయ మంత్రం జపిస్తామో మనము ఈ మానవ జన్మ లోపల వచ్చి లేదా అది ఎన్నో జన్మాల నుంచి వచ్చి కూడా వస్తున్నాం. కాబట్టి అనేక జన్మాల లోపల కూడా అది మానవునికి జన్మించి కూడా అనేక కర్మలు తెలిసి తెలియక మనము ఎన్నో కర్మలు చేశాం.
అది ఏ రకమైన కర్మనే కావచ్చు, సంసారం కోసం కావచ్చు, ఇంకా దేనికో భోగం కోసం కావచ్చు, దేనికోసమైనప్పటికీ కూడా అనేక కర్మలు మనం చేసాం కాబట్టి ఆ కర్మలు రహితం కాకుండా కర్త కర్మ క్రియ కర్మ రహితం కాకుండా జన్మ రహితం కాదు కాబట్టి మరి ఆ కర్మలు అలు రహితం కావాలి. కాబట్టి వాళ్ళు ఈనాడు గురు ద్వారా ఆ పంచాక్షర జప రహస్యం తెలుసుకొని ఎవరైతే ఏ సాధకుడైతే గురువు మీద పరిపూర్ణ విశ్వాసంతో ఆ జగన్మాత అసలు అనుగ్రహంతో విశ్వాసంతో ఈ శివుని మీద పరిపూర్ణ విశ్వాసంతో ఎవరైతే ఈ పంచాక్షర జపము చేస్తారో చేసే విధం తెలుసుకొని దాని ప్రకారం తూచా తప్పకుండా ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల బాండ్వ శుద్ధి లేని పాకమేళ ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల బాండ్వ శుద్ధి లేని పాకమేళ చిత్తశుద్ధి లేని శివపూజలేలరా చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వదాహ విరామ వినురవేమ. ఆత్మీయ బంధువులారా, ఆనాడు కూడా వేమనారులు కూడా అసలు వారు సాధించి అనుభవాన్ని పొంది అనేక రకాలు కూడా మన పద్య రూపంలో కూడా వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరే కానీ అసలు మనము గురువు చెప్పిన ప్రకారం కావచ్చు, మనకు తెలిసిన జ్ఞానం రావచ్చు, దాన్ని ఆచరించి ఆ అనుభూతి పొందినప్పుడే దాని యొక్క అనుభవము తెలుస్తుంది. కాబట్టి ఎంతవరకైతే నువ్వు అనుభూతి పొందలేవో, ఎంతవరకైతే గురు చెప్పిన ప్రకారం అసలు నువ్వు చేయలేదో, ఎంతవరకైతే ఆ నామాభ్యాసం చేయలేదు, అప్పుడు ఆ యొక్క నామం యొక్క అసలు మహత్యం కావచ్చు, ఆ నామంలోటువంటి అసలు శక్తి కావచ్చు, ఆ నామంలోటువంటి భక్తి కావచ్చు, మరి అది ఎలా తెలుస్తుంది? ఒకసారి ఆత్మవిచారం చేయండి ఆత్మీయ బంధువులారా. ప్రతి దాంట్లో కూడా అసలు పరమాత్మ ఉన్నాడు. కాబట్టి అలా పరమాత్మ తెలుసుకోవాలని చెప్పంటే అనేక రకాలుగా అసలు మనకు మహాత్ములు ఋషులు అనేక విధాలుగా మనకు చెప్తూ వచ్చారు. దాంట్లో అసలు ఎన్నో చెప్పినప్పటికీ కూడా అసలు దాంట్లో కొంచెం మనం ఆత్మవిచారం చేసినప్పుడు ఏది మంచి ఏది చెడు అని చెప్పనేది, ఏది జ్ఞానం ఏది అజ్ఞానం, ఏది సుజ్ఞానం ఏది ప్రజ్ఞానం. కాబట్టి ఈ రకమైనటువంటి జ్ఞానంలో కూడా ఆ తల్లి జగన్మాత మనకు పెట్టింది. కాబట్టి ఎందుకు పెట్టింది? ఎప్పుడే మాయ ప్రభావం కాబట్టి, ఈ కలియుగం కాబట్టి, కలిమాయ కాబట్టి ఉదయంతో అది ఆ తల్లి వాళ్ళు సత్యం చెప్పింది, ధర్మం చెప్పింది, శాంతి చెప్పింది, ప్రేమ చెప్పింది, అన్నీ చెప్పింది. కానీ దాంట్లో అసలు ఎవరు ఏది గ్రహిస్తున్నారు అని పని వారి జిజ్ఞాసకి వదిలేసవలసింది. చూడండి అసలు ఆత్మీయ బంధువులారా, సత్యము కాబట్టి సనాతన ధర్మం మూలంకే సత్యం. సనాతన ధర్మం యొక్క మూలం ఏమిటి అంటే అసలు మనం అక్షర బ్రహ్మం విచారం చేసుకుంటే, కాబట్టి ఈ బ్రహ్మంలో కూడా అసలు మనకు ఆకార బ్రహ్మం అని చెప్పంటే విగ్రహారాధన, అది ఏ విగ్రహమైన పడకనే అది ఆకార బ్రహ్మం అని చెప్పంటారు. సాకార బ్రహ్మము అని చెప్పినట్టు మన లోపలటువంటి ఒక శబ్దం వాక్కు అది మంత్రంగా అనే ప్రభావం. సాకార బ్రహ్మం, నిర్గుణ బ్రహ్మం, నిరాకార బ్రహ్మం చైతన్యం. కాబట్టి పంచ బ్రహ్మములు, పంచ శక్తులు, పంచ ప్రాణాలు. కాబట్టి అసలు పంచితే పరమాత్మ. కాబట్టి ఓం నమః శివ మంత్రంను కూడా అసలు 5 రకాలుగా అసలు పంచినప్పుడు మరి అది ఎలా పంచాలి అని అనుకున్నప్పుడు, ఇప్పుడైతే ఈ పంచాక్షర జపం చేసినప్పుడు మనం అనేక జపం చేసినటువంటి అసలు ఆ పాపములన్నీ మనకు దరికి రాకుండా ధ్వంసమైపోతాయని చెప్పని కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మరియు 5 అక్షరములు చక్రంబుల 5 నమరియుండును. అంటే ఈ 5 అక్షరములు బీజాక్షరములు ఎలా ఉన్నాయని చెప్పని అనుకున్నప్పుడు మనం అసలు కుండలి జ్ఞానమును మణిపూర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మణిపూర చక్రముల కుండలి జ్ఞానమును. కాబట్టి అది ఆ కుండలి యొక్క జ్ఞానం అసలు అది 12 అంగుళములు. అది మణిపూరక చక్రం అసలు బొడ్డు చుట్టూ కూడా చుట్టుకొని అసలు ఒక పాము ఒక ఆకృతి దానికి ఆ నాడికి ఉంది, ఆ శక్తి అది దైవిక నాడి. కాబట్టి దానికి నాగుపాము కంటే అసలు ఎంత శక్తి ఉందో దానికి 1000 అంతలు శక్తి కూడినటువంటి ఒక దైవిక శక్తి అటువంటి ఒక అసలు అది అసలు నాగదేవత, నాగశక్తి, నాగుపాము. కాబట్టి ఆ యొక్క అసలు నిర్ధారమై అసలు ఆ బొడ్డు చుట్టూ అసలు తాను అసలు గుండ్రగా అసలు పాము మనం చూసాం బయట కూడా చిన్న జాగ లోపల కూడా దాన్ని రౌండ్ చేసుకొని చుట్టుకొని పడుకుంటుంది. కాబట్టి ఆ పాము తలకాయ లోపల పెట్టుకొని పడుకుంటుంది. కాబట్టి అదేవిధంగా మనకు కుండలి అని చెప్పినటువంటి ఒక అసలు యోగా మాయాపాము అది ఆ విధంగా పడుకుంటుంది. కాబట్టి 2 చరణాలు మీకు వాడి వినిపిస్తాను.
ఆడించదనిక చూడు నా ఆత్మల గురువుతోను, ఆడించదనిక చూడు నా ఆత్మల గురువుతోను, ఆడించదనిక హముసను బట్టియు, ఆడించదనిక హముసను బట్టియు, జొడెడబాయని జాడలు కనుగొని, జొడెడబాయని జాడలు కనుగొని, ఆడించదనిక చూడో నా ఆత్మల గురువుతోను, ఆడించదనిక చూడో నా ఆత్మల గురువుతోను. అష్టబంధన చేసి దశానాదము డోలు వేసి, అష్టబంధన చేసి దశానాదము డోలు వేసి, డమడమడమయని డముకలు వేయుచు, డమడమడమయని డముకలు వేయుచు, పెట్టెల పామును గట్టిగా తీసి ఆడించదనిక చూడు నా ఆత్మల గురువుతోను, ఆడించదనిక చూడు నా ఆత్మల గురువుతోను, నా ఆత్మల గురువుతోను. గురుపుత్రులారా, ఆత్మీయ బంధువులారా, అది కుండలి అని చెప్పినటువంటి ఒక యోగా మాయాశక్తితోటి, మహోన్నతమైన శక్తితోటి ఈ ప్రపంచమును, ఈ సృష్టిని, మనందరినీ కూడా సకాల 80 లక్షల జీవులను కూడా నడిపించేది కూడా ఆ యొక్క కుండలి యొక్క శక్తి మాతనే, ఇందులో ఎలాంటి సందేహం లేదు. అటువంటి ఆ యొక్క కుండలిని మేలుకొల్పాలని చెప్పంటే గురు కృప తప్పకుండా అవసరమే. కాబట్టి ఆ యొక్క గురు రహస్యం, శ్వాస ప్రక్రియ రహస్యం, క్రియాయోగ రహస్యం, ఆ యొక్క నిర్ధారణ పడుకున్న పామును ఎలా లేపాలని చెప్పినటువంటి యుక్తి చేత, భక్తి చేత, గురువు పట్ల పూర్ణ విశ్వాసం చేత, గురువు పట్ల పూర్ణ నమ్మకం చేత. కాబట్టి గురువు చెప్పిన ప్రకారం త్రికరణ శుద్ధిగా మనస వాచన కర్మ త్రికరణ శుద్ధి కూడా ఎలాంటి వారు మానవాళికి కావచ్చు, స్వధర్మంతో, సత్యధర్మంతో మన కుటుంబాన్ని పోషిస్తూ నిరంతరం గురు చెప్పిన ప్రకారం అసలు తదేకాసులు ధ్యాన, జ్ఞాన, యోగ, తత్వ మార్గములు తెలుసుకొని వారు చెప్పిన ప్రకారం ధ్యానం చేసి ఈ శ్వాసక్రియ హంసజపం సోహభావం తప్పితే ఓం నమో భగవతి నామస్మరణ, ఈ సోభావం యొక్క రహస్యం, ఈ శ్వాస క్రియ లోపలికి పంపించినప్పుడు సోహ, శ్వాస పీల్చుకున్నప్పుడు సోహము, వదిలేటప్పుడు హమ్ అనేటువంటి కాదు అక్షర బ్రహ్మంతో అసలు ఈ శ్వాసను చేస్తూ ఓం నమో భగవతి నామస్మరణ చేస్తూ మనసును శుద్ధి చేసి, ఆ మనసు ద్వారా అసలు చిత్తం శుద్ధి చేసి, చిత్తం ద్వారా బుద్ధిని శుద్ధి చేసి, ఆ బుద్ధి ఆత్మ కాబట్టి మరి ఆ రకంగా శుద్ధి చేస్తూ ఈ అహంకారం అణిచిపెట్టి, అహంకారం అణిచిపెట్టి జ్ఞానము తెలుసుకొని ఏకాగ్రతతోటి మనసు నిలిపి ధ్యాన నిష్ఠలో ఉండి మనము పూరక రేచకాలు, ఈడా పింగళాసులు రెండింటిని శ్వాసను ఏకం చేసి భూమధ్యములో దృష్టి నిలిపి అసలు మరి గురు చెప్పిన ప్రకారం తదేకంగా నిష్ఠతోటి ధ్యానం చేసినప్పుడు ఆ కుండలి యొక్క శక్తి మేలుకొని మరి దాని యొక్క ఎప్పుడైతే అది ఆ కుండలి అని చెప్పి మేలుకుంటుందో ఆ కుండలి యొక్క దాని ప్రయాణం మూలాల నుంచి చేస్తుంది కాబట్టి ఆ మూలాల నుంచి వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు నీకు కలిగే అనుభూతులే అది సత్య ఆత్మ జ్ఞానానికి సాంకేతికం. నువ్వు బాహ్యములో ఎన్ని రకాలుగా కూడా చేసుకున్నప్పటికీ కూడా ఇది వాస్తవంగా వేద పురాణ కావాలన్న బోధ అని చెప్పాను. కాబట్టి వేదాలకు అతీతమైనటువంటిది, శాస్త్రాలకు అతీతమైనటువంటిది, మొత్తం జ్ఞానానికి అనుకున్నప్పుడు జ్ఞానానికి కూడా అతీతమైనటువంటిది ఈ ప్రాపంచిక జ్ఞానము. కానీ అది పరమాత్మ తత్వజ్ఞానం. కాబట్టి తత్వములకు వెళ్ళాలని చెప్పినప్పుడే తత్వజ్ఞాన రహస్యం తెలుసుకోవట్లేదు తప్ప అది మనకు సాధ్యం కాదు.
సాధించిన గురువు దగ్గరికి పోయి ఆ సాధించిన ఎలా సాధించారు గురుదేవులు అని చెప్పనుకొని వారిని అసలు మనస వాచన కర్మ సేవించి వారికి ప్రాధేయపడి వాళ్ళకి పాదవందనం చేసి అసలు వారి ద్వారా అసలు క్రియాయోగము సనాతన బ్రహ్మ జ్ఞాన యోగాలు సాధన సంపత్తిని తెలుసుకొని అది సాధించి శోధించి శోధించి జొన్న గింజను తెచ్చి జొన్న గింజను తెచ్చి పెసరు గింజలోన ఎసరు పెట్టి శోధించి జొన్న గింజను తెచ్చి పెసరు గింజలోన ఎసరు పెట్టిన జాడ వేమయ్య కెరుకర విశ్వదాభిరామ వినురవేమ. ఆత్మీయ బంధువులారా, వేమనార్యుడు చిన్న పద్యం లోపలనే ఎంతో నిగూఢమైనటువంటి రహస్యం చెప్పారు. కాబట్టి ఈ యొక్క పద్యం యొక్క అర్థం తెలియాలంటే మళ్ళీ ఈ యొక్క కుండలి జ్ఞానయోగంలోకి రావడమే. వచ్చిన వారికే ఆ యొక్క మార్గంలో ప్రయాణం చేసిన వారికే ఈ యొక్క పద్యం యొక్క అర్థం తెలుస్తుంది. అదేవిధంగా అసలు చదువనేల చావంగనేల చావులేని చదువవయ్య విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి కుండలి జ్ఞానయోగం అని చెప్పనుకుంటే మృత్యువుతో చెలగాటం అన్నట్టే. కాబట్టి అది నువ్వు చనిపోయిన తర్వాత నీ మోక్షం పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి ఎలా చనిపోవాలి అనేటువంటి ఒక ఈ మరణం యొక్క రహస్యమే కుండలి జ్ఞానం యొక్క మార్గము. కాబట్టి మరణం గురించి తెలియకుండా అసలు మృత్యువును జయించకుండా మనసును జయించకుండా మనసు నిలపకుండా నీకు అంతరంగమందు అసలు ఈ స్థూల శరీరానికి పోవడానికి అవకాశం నీకు లేదు. కాబట్టి దానికి మూలం కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మొట్టమొదటి నువ్వు చేయవలసింది అలా మొత్తం అసలు గురు నామస్మరణ. ఈ నామస్మరణ చేయకుండా అసలు ఈ సృష్టి లోపల ఇంతవరకు కూడా కృతార్థ ద్వాపారంలో కూడా ఎవరు కూడా అసలు ఆత్మతత్వ జ్ఞానమును మోక్షాలయ స్థితిని పొందలేరు. ఇది నగ్న సత్యం. కాబట్టి నామస్మరణ చేయాలి. ఇక్కడ ఏం నామస్మరణ చెప్పనుకుంటాం మొత్తం అసలు ఈ యొక్క శోభామాదులు కుండలి జ్ఞానయోగుల మార్గం చెప్పనుకున్నప్పుడు ప్రపంచం లోపల కూడా మన కర్మలు పోవడానికి మనం చేసిన పాపాలు పోవడానికి అసలు ఈ పంచాక్షరి జపము చాలా అవసరం ఉంది. కాబట్టి అది ఓం నమః శివాయ అని సరిపోతా అని చెప్పానంటే అసలు ఈ యొక్క కుండలి మార్గం లోపల కూడా మనం ప్రయాణం చేసినప్పుడు ఈ ఓం అనే చెప్పినటువంటి ఒక శబ్దం ఏదైతే ఉందో అది ఆగ్నేయ చక్రంలో ఉంది. కాబట్టి అక్కడ అసలు సాధకుడు కూడా అసలు ఓం అనే శబ్దంతో నామస్మరణ చేసి అసలు ఆ జగన్మాతను ఒప్పించి ఆ తల్లి యొక్క దర్శనం పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ అసలు శోభావం చెప్పినప్పటికీ కూడా అసలు అక్కడ సాధకుడు అంతరంగమందు కూడా ఓంకారం జపించవలసి ఉంటుంది. కాబట్టి ఓంకారం జపించినప్పుడే ఓంకారం తర్వాత ఉన్నది అహంకారం తర్వాత ఉన్నది అసలు జ్ఞానం, ఆ జ్ఞానం తర్వాత ఉన్నది సుజ్ఞానము, ప్రజ్ఞానము, అసలు విజ్ఞానము, ఇంకా అనేక రకాలైనటువంటి స్థితులు ఉన్నాయి. కాబట్టి ఎంతవరకైతే నీలో ఉన్న అహంకారము, ఈ నేను అనే అహంకారం అని అంచబడదో అంతవరకు కూడా అసలు నీకు సత్య జ్ఞానము, స్వానుభవ జ్ఞానము, ఆత్మజ్ఞానము నీకు అసలు నీ దరి చేరదు. నువ్వు అంటలేవు కూడా, దాన్ని తాకలేవు కూడా, దాని దగ్గర కూడా పోలేవు కూడా. అసలు మరి ఆ యొక్క ఆత్మదర్శనం పొందాలి అని చెప్పనుకుంటే, మరి ఆ మోక్షతిని పొందాలని చెప్పనుకుంటే అసలు మరి నీలో ఉన్నటువంటి అసలు అహంకారం అంచాలని చెప్పంటే జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానం తెలుసుకోవాలని చెప్పంటే మనకు అది అభ్యాసం చేయాలి. అభ్యాసం చేయాలంటే సాధన చేయాలని చెప్పంటే ధ్యానం చేయాలని చెప్పంటే నామస్మరణ చేయాలి. ఇది అది పైకి సైకిల్ ఎక్కవలెరా సద్గురు స్మరణ చేయవలెరా, సైకిల్ ఎక్కవలెరా సద్గురు స్మరణ చేయవలెరా, పైకి కిందికి పైడిల్లు దింపుచు స్మరణ చేయవలెరా సద్గురు స్మరణ చేయవలెరా. ఏమని చెప్పానంటే గుర్తుందా, అది మనం ఎప్పుడైతే ఈ నామస్మరణ చేస్తామో అది పైకి కిందికి బయట ఎట్లా ఇస్తున్నాం మొత్తం అట్లనే శ్వాసాలు లోపలికి బయటకి బయటికి సోహం అన్నప్పుడు ఏమైతే హంసోహం అవుతుంది మొత్తం. కాబట్టి ఈ హంసోహం అని చెప్పిన అనేటువంటి వారు చెప్పినప్పుడు మనకు లోపల కూడా ఈ బీజాక్షరాలు ఉన్నాయి. ఈ బాహ్యంలో మనం తెలుసుకున్న అక్షరాలు కాకుండా అసలు ఎవరైనా కానీ అసలు లోపల అసలు మనకు అసలు ఓం సోం రామ్ అనేటువంటి బీజాక్షరం ఉన్నాయి. కాబట్టి వాస్తవంగా సాధకుడు కూడా దర్శించగలుగుతాడు. అదేవిధంగా కూడా మనకు ఈ చక్రాల కిందకి వచ్చినప్పుడు కూడా అసలు ఇప్పుడైతే కుండలి యోగ మార్గంలో ప్రయాణం చేసినప్పుడు ఈ మూలాధార చక్రం లోపల అసలు మనకు విఘ్నేశ్వరుడు అసలు సాకార రూపం లోపల అసలు మనకు దృశ్యంలో దర్శించిన తర్వాత అసలు అక్షర బ్రహ్మంలో అసలు మళ్ళీ మనకు మూలాధార నుంచి సహస్రం పోయినప్పుడు సహస్ర మూలాధారం అసలు వచ్చిన తర్వాత మళ్ళీ రెండవసారి అక్షర బ్రహ్మము అక్షరము. కాబట్టి అసలు అందుకుంటూ ఆ అక్షరమే రూపం లోపల విఘ్నేశ్వరుడు మొట్టమొదటి మనకు
మనుష్య రూపం లోపల మానవ రూపం లోపల అసలు ఒక బుర్ర అంటే దాని బుర్ర గణపతి అంటే మొత్తం బుజ్జ గణపతి అయిపోతాడు. వాస్తవంగా మూలాధార చక్రంలో కూడా నిజంగా బుజ్జ గణపతి ఆ బుర్ర గణపతి కనిపిస్తాడు. సహస్రాల గణపతి చెప్పినంటే అనుకున్నప్పుడు ఆగ్నేయ చక్రం నుంచి సహస్రం పోయినప్పుడు కూడా అసలు ఆ యొక్క అసలు వినాయకుడు మనకి ఏది మనం పెట్టి పూజిస్తున్నామో ఆ ఏనుగుతో ఉండమని చెప్పినది దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది కాబట్టి ఆ రకం కూడా అసలు ఆయన దర్శనమిస్తాడు. ఇందులో సందేహం లేదు. కాబట్టి ఇది వాస్తవం. ఎందుకని చెప్పానంటే నా గురుదేవులకు నేను మాట ఇచ్చిన ఆ తల్లి జగన్మాతకు నేను మాట ఇచ్చిన అసలు నేను సత్యం చెప్తామని చెప్పని నేను తెలుసుకున్నటువంటి అసలు నేను చూసినటువంటి విషయాలనే కాకపోతే కొంచెం గుర్తుందా వారి పూర్వీకులు రాసింది కాబట్టి నేను అజ్ఞానిని కాబట్టి నేను ఎక్కువ వేదాలు చదవలేదు, శాస్త్రాలు చదవలేదు. నేను పండితుని కాదు, నేను కేవలం చదువు కూడా మామూలు కాదు 10వ తరగతి వరకు చదువుకున్నాను. కాబట్టి తెలిసి తెలియకుండా అసలు నాకు తెలిసిన పద్ధతిలో పలాలు కొన్ని విషయాలు కూడా మీకు ముందుకు చెప్పాలనే ఉద్దేశంతో అసలు కాబట్టి భగవద్గీత శ్లోకాలు చదవలేదు. కాబట్టి మరి మీకు చెప్పాలని అనుకున్నప్పుడు పూర్వం రాసినటువంటి వాళ్ళ యొక్క పాటలను ఆధారంగా తీసుకొని మీకు చెప్తున్నాను. కాబట్టి అసలు మరియునైదు అక్షరములకు చక్రంబులైదు నమరి ఉండును. ఈ ఓం నమః శివాయ ఓం అని చెప్పని మనకి ఇక్కడ మొత్తం ఆగ్నేయ చక్రంలో ఉంది. అసలు తర్వాత చివరికి నేను ఏమన్నది నా అనే అక్షరం అసలు మూలాధారంలో ఉంది, గణపతికి సాంకేతికం. కాబట్టి మా స్వాదిష్ట చక్రంకు అసలు మా అనే అక్షరం ఉంది. తర్వాత ఓం నా మా సి మణిపూరక చక్రం సి వా కాబట్టి వాళ్ళు అనాథ చక్రం అసలు యా విశుద్ధ చక్రం మళ్ళా ఓంకారం. ఎవరైతే అది సాధకుడు గురుముఖంగా తెలుసుకొని గురు అనుగ్రహం చేత అసలు ఎవరైతే కుండలిక యోగం లోపల సాధన చేసిన సత్పురుషులు ఉన్నారో వారి ద్వారాలు పంచాక్షేపం తెలుసుకొని ఈ రాశి తెలుసుకొని సాధన చేసినప్పుడు కూడా అసలు ఈ యొక్క ఆగ్నేయ చక్రం వరకు కూడా అసలు ఆ సాధకుడు సాధించగలుగుతాడు. ఇందులో అనుమాత్రం సందేహం లేదు. కాబట్టి ఏం చెబుతుంది అందుకే పని పుట్టడం దీన్ని పంచి చదవని అనుకుంటాం. ఏమన్నారు పంచాక్షరి మంత్రము పంచి చదువన్నాం నా పంచితే పరమాత్మ అని చెప్పాను మొత్తం. కాబట్టి ఇది పంచే విధానం ఏంటంటే ఇదే ఓం నా మా సి వా యా ఇది ఒక పద్ధతి. ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనేది ఒక పద్ధతి. ఇంకోటి వాళ్ళు ముందు పూర్వీకులు మొత్తం మనకంటే ముందు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా అసలు నేను సేకరణ చేసే చెప్తున్నాను. ఇది వాస్తవం కాదు. వాళ్ళు కూడా ఈ 20 తత్వాలను ఎలా విభజించారో చెప్పారంటే మొదటిది అసలు మనకు ఓం నమ శివాయ, రెండవది నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం, మూడవది ఓం శివ ఓం మహాశివ ఓం మహాశివ ఓం, మూడవది. నాలుగవది శివ ఓం నమః శివ ఓం నమః. ఐదవది వా ఓం నమః శివ వా ఓం నమః శివ వా ఓం నమః శివ. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఓం మొదటిది ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం మహాశివ ఓం మహాశివ ఓం మహాశివ ఓం శివ ఓం నమః శివ ఓం నమః శివ ఓం నమః వా ఓం నమః శివ వా ఓం నమః శివ వా ఓం నమః శివ. ఇవి కూడితే 25 అక్షరాలు అవుతాయి. కాబట్టి 26వ జీవుడు కాబట్టి ఆ జీవుని యొక్క రహస్యం తెలుసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు విశ్వచక్రంలో జీవుడు రహస్యం ఉంటుంది. కాబట్టి విశ్వచక్రంలో జీవుడు ఈ జీవుని రహస్యం తెలుసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు అనాథ చక్రం లోపల అసలు సాధకుడు అసలు ఈ పంచాక్షరి జపం చేయవలసిన అవసరం మనకు ఉంది. కాబట్టి అక్కడ కూడా ఆటోమేటిక్గా అసలు నీకు పంచాక్షరం వస్తుంది. కాబట్టి అక్కడ పంచాక్షరి జపం చేసినప్పుడు ఆ శివదర్శనం పొందకుండా జీవదర్శనం కాదు. కాబట్టి వాళ్ళు జీవుని వాళ్ళు ప్రాణశక్తి ఇచ్చింది ఆ శివుడే కాబట్టి ఆ లింగస్వరూపుడే కాబట్టి గంగా యమునల నడుమరా సంగమున్నది చూడురా గంగా యమునల నడుమరా సంగమున్నది చూడురా సంగముల స్నానంబు చేసిన లింగ రూపము నీవేరా గంగా యమునల నడుమరా సంగమున్నది చూడురా. ఎప్పుడైతే అది అనాచక్రం లోపల శివుని దర్శనం చేసుకొని శివశక్తి పొందినప్పుడు
శివుడు కూడా నువ్వు అడిగితే వరం ఇస్తాడు, నువ్వేమడిగిన ఇస్తాడు. ఎందుకని చెప్పంటే గతంలో కూడా అసలు ఆ యొక్క శివుని లింగంలో నమస్కారం చేసి కూడా అసలు మనకు మహాత్ములు అసలు మనకు ముందు పూర్వ కూడా మొత్తము మనకు ఒక ఉదాహరణ అసలు మరి ఈ పంచాక్ష జపం వలన అసలు మనకు ఫలితం ఎలా ఉంటుంది అని అనుకున్నప్పుడు మనం ఒక ఉదాహరణకు మనము మార్కాండేయుని తీసుకుంటే మరి మార్కాండేయుడు అసలు జన్మత కూడా అసలు ఆ వరం వలన అసలు బ్రహ్మ వరం వల్ల అసలు మార్కాండేయుడు జన్మించడం జరుగుతుంది లోక కళ్యాణం కోసము. కాబట్టి ఆయన అసలు ఆయువు ప్రమాణము 16 సంవత్సరాలే అసలు ఆయువు ప్రమాణం తీసుకొని మరి ఈ భూలోకానికి ఈ ప్రపంచానికి మరి ఆ మార్కాండేయుడు రావాలి. కాబట్టి అప్పుడు ఎప్పుడైతే అయినా మా యొక్క మరణకాలం దగ్గరికి వచ్చిన కొద్దీ తల్లిదండ్రులు ఆందోళన పడతారు, తల్లిదండ్రులు కూడా బాధపడతారు. అప్పుడు అది మార్కాండేయుడు అడుగుతాడు, అమ్మ మరి ఎందుకు బాధపడుతున్నారు, నాన్న ఎందుకు బాధపడుతుంది చెప్పంటే ఏం లేదు బిడ్డ, అసలు మాకు చిన్న విషయం ఉంది కాబట్టి దాని గురించి మేము జ్ఞాపకంగా వచ్చి మరి బాధపడుతున్నాం అని చెప్పని ఆ మార్కాండేయుడు ఒక తల్లిదండ్రులు కూడా అసలు చెప్తే అసలు అప్పుడు లేదు నాయన చెప్పండి ఏం జరుగుతుంది, ఎందుకు మీరు చింత విచారం చేస్తారు, ఎందుకు మీరు ఆందోళనగా ఉన్నారు, ఎందుకు మీరు బాధపడుతున్నారు చూసి అని చెప్పి అనుకున్నప్పుడు సరే ఏదైనప్పటికైనా కానీ మరి చెప్పక తప్పదు కాబట్టి మరి ఏం లేదు మార్కాండేయ, అసలు మాకు సంతానం లేకపోతే ఆ యొక్క అసలు బ్రహ్మదేవుని మేము తపస్సు చేసి ఆ బ్రహ్మదేవుని వరం పొంది అసలు మాకు పుత్ర సంతానం కావాలని చెప్పి నేను అడిగినప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆ దైవము ఆ శక్తిమాత ఆ జగన్మాత అసలు ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మాకు పుత్ర సంతానం ప్రసాదించడం జరిగింది. అప్పుడు అసలు అల్పాయు పుత్రుడు కావాలన్నా దీర్ఘాయుషు వాళ్ళు కావాలన్నా అసలు మరి అసలు జ్ఞాని కావాలన్నా అజ్ఞాని కావాలన్నా అని చెప్పి అడిగినప్పుడు మేము అల్పాయుషుడి శిష్యు కుమారుండేది మాకు ప్రసాదించము, ఒక యోగిని ఒక జ్ఞానిని ఒక తపస్సుని మరి ప్రసాదించు, అసలు మాకు కొద్ది కాలం లోపల కూడా అసలు మా కుమారుడు మరి ప్రపంచానికి అసలు ఒక జ్ఞాన మార్గం చూపితే చాలు అని చెప్పని వాళ్ళ తల్లిదండ్రులు ఆ యొక్క బ్రహ్మదేవుని అసలు అడిగినప్పుడు తదాస్తు అని చెప్పి అన్నాడు. కాబట్టి నాయన అట్లా నువ్వు అసలు మేము తపస్సు చేసి ఆ యొక్క వరం చేత అసలు నువ్వు జన్మించినావు కాబట్టి నీకు 16 ఏళ్ళ ఆయువు అని చెప్పని అసలు అప్పుడు చెప్పడం జరిగింది. మేము కూడా అప్పుడు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాం. ఎందుకంటే చెప్పండి సంతానం కావాలి, ఒక కొడుకు కావాలి అనేటువంటి అసలు మీ తల్లి కూడా అసలు మరి ఎట్లా అని చెప్పని బాధపడ్డప్పుడు స్త్రీకే అసలు సంతానమే సౌభాగ్యం కాబట్టి మరి అసలు స్త్రీ జన్మకు సంతానం అసలు మరి ఎంతో ఆనందిస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతో మేము అలా చేయడం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క సమయం అసలు ఆసన్నమైంది కాబట్టి అందుకోసం మేము చూసి అయ్యో అసలు 16 సంవత్సరాలు అసలు బాలుడు మరి జ్ఞాని యోగివి తపస్వి జన్మత ఆత్మజ్ఞానివి, నువ్వు పుట్టుక నుంచే బ్రహ్మజ్ఞానమును ఉపాసన చేసినటువంటి వ్యక్తివి కాబట్టి అసలు అనేకటువంటి అసలు స్థితులు పొందినటువంటి కుమారుడు కాబట్టి ఇంత గొప్ప కుమారుడిని మరి మేము పోగొట్టుకుంటున్నామని పని అనే యొక్క బాధ కలిగి ఆవేదన చెంది మేము బాధపడుతున్నాం తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు అని చెప్పని అంటే ఓహో అట్లా అసలు కాబట్టి అమ్మ మరి నాకు ఈ రాసి ఇంతవరకు ఏం చెప్పలేదని చెప్పారంటే లేదు కుమారా చెప్తే ఎలా ఉంటుందని చెప్పి దేనితో మేము ఏదో ఒక ఆందోళన చెంది ఒక భయపడి నీకు చెప్పలేదు, కానీ ఇప్పుడు ఇక ఇలా నీకు సమయం వచ్చింది కాబట్టి చెప్పక తప్పలేదు కాబట్టి అని అనుకున్నప్పుడు ఆ మార్కాండేయుడు ఓ ఇంతేనా నా అమ్మ ఏం లేదు మీరు భయపడే అవసరం లేదు, ఆందోళన అవసరం లేదు, నేను అసలు మీరు బ్రహ్మదేవుని గురించి తపస్సు పొంది నన్ను మీరు పుత్రుడిగా స్వీకరిస్తే నేను అసలు ఆ యొక్క శివుని మెప్పించి శివుని యొక్క అనుగ్రహం పొంది నేను మృత్యువును అసలు నేను జయించి నేను తిరిగి మీకు వస్తాను కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా అసలు ఆ శివుణ్ణి అసలు అనుగ్రహం పొంది శివుని చేత వరమును పొంది అసలు మరి నేను మీ చింతకు వస్తాను, నన్ను ఆస్వాదించండి అని చెప్పని అప్పుడు మనస్ఫూర్తిగా అసలు ఆ యొక్క మార్కండేయుడు ఆ తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి మనల్ని ఆశ్రయించండి, విజయం ప్రాప్తించండి అని చెప్పి నాకు ఆశ్రయించండి కాబట్టి అసలు మృత్యుంజయుడిగా నన్ను దీవించండి అని చెప్పని ఉద్దేశంతో అప్పుడు అంటే నాయన చాలా సంతోషం, ఏదైతే నువ్వు అసలు కోరిక ఉందో అది సఫలమవుతుంది, మా కోరిక కూడా అదే నాయన అసలు కాకపోతే మేము చేయలేకపోయినాం కాబట్టి ఎందుకంటే మేము మాట ఇచ్చినాం, మాట తప్పుడు అది ఇది ధర్మం కాదు కాబట్టి ఆ ధర్మానికి ఆ మాటకు కట్టుబడి మేము తిరిగి మళ్ళీ అసలు తపస్సుకు చేయలేకపోతున్నాము మరి అసలు మరి ఆ శివుని కూడా మేము వరము అడగలేకపోతున్నాము, నీకు అధికారం ఉంది, నువ్వు అడగలుగుతావు, నువ్వు యోగుడు కాబట్టి నీకు అసలు ఆ శివుని ఎలా మెప్పించాలనే విషయం కూడా నీకు తెలుసు కాబట్టి మా ఆశీర్వాదము నీకు తల్లిదండ్రులుగా నీకు ఎప్పుడు మీ వెంట ఉంటుంది అని చెప్పని చెప్పేవారు. అప్పుడు ఆ మార్కండేయుడు శివుని గురించి తపస్సు చేయడం కోసం ఒక అసలు నిర్జీవమైనటువంటి ఒక ప్రదేశం తీసుకుపోయి జంగాల అసలు తీసుకుపోయి ఆయన మట్టితోటి అసలు శివలింగం తయారు చేసి
అప్పుడు అసలు ఆ లింగానికి అసలు మొత్తం అన్ని పసుపు కుంకుమని వివరణ చేస్తూ చేస్తూ అప్పుడు అసలు ఈ యొక్క మార్కండేయుడు ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని జపము మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఈయనొక ఈ ఓం నమః శివాయ అంటే కాదు నామస్మరణ ఆ జపశక్తి అప్పుడు కైలాసమును వణికిస్తుంటుంది మొత్తం. ఏమి చిత్రం అని శివపార్వతులు కూడా అసలు ఒక ఆందోళన గురవుతారు. ఇక్కడ అసలు ఆయన అసలు ఆ తపస్సు అసలు ఘోరంగా ఇక మొత్తం అసలు అతనికి అసలు నిద్ర ఆహారం అనేది ఏమి లేకుండా అసలు కేవలం అసలు మా తల్లిదండ్రులకు అసలు నేను చిరంజీవిగా ఉండాలి, మరి ఈ 16 సంవత్సరాలు మృత్యువు నేను జయించాలి, ఆ యమధర్మరాజును అసలు అనుగ్రహం నేను పొందాలి. అహంకారం కాదు ఇక్కడ, ఆయన యమధర్మరాజు యొక్క అనుగ్రహం కూడా పొందాలి. కాబట్టి మా అమ్మ నాన్న యొక్క కోరికను తీర్చాలనే దృఢమైన సంకల్పంతో, దృఢమైన విశ్వాసంతో, ఆ శివుని మీద కూడా పరిపూర్ణ విశ్వాసంతో, ఆ పార్వతీ మాత యొక్క మీద పరిపూర్ణ విశ్వాసంతో, జగన్మాత శివపార్వతులు కాబట్టి వాళ్ళ మీద పూర్ణ విశ్వాసంతో అసలు అప్పుడు ఆ యొక్క అసలు మంత్రం మీద అది కూడా గురుదేవులు అసలు వాళ్ళ తల్లిదండ్రులు అసలు ఆయనకు అసలు ఈ యొక్క మంత్ర దీక్షను ఇస్తారు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క అసలు చేసినటువంటి వాళ్ళు తపస్సు, వాళ్ళు చేసినటువంటి పుణ్య దంపతులు కాబట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదం, ఇంతమంది ఆశీర్వాదం నాకు ఉంది కాబట్టి ఆ యమధర్మరాజును ఖచ్చితంగా నేను మెప్పిస్తానని ఒక దృఢమైన విశ్వాసంతో ఆ మార్కండేయుడు అసలు ఆ దీపం చేయడానికి పూనుకుంటాడు. అప్పుడు అసలు ఆ సమయం వచ్చింది కాబట్టి యమధర్మరాజు అసలు ఆ యొక్క అసలు యమదూతలు పంపిస్తారు. పంపించే వారికల్లే ఆ యొక్క శివశక్తికి ఈ పంచాక్షరి జపం యొక్క శక్తిగా అసలు ఆ యమబడులు కూడా అసలు మరి మార్కండేయుడు కాదు దరికి రావడానికి అసలు వాళ్ళకి శక్తి సరిపోలేదు కాబట్టి అందులో అక్కడ శివలింగం ఉంది. శివలింగం ఆలింగం చేసుకొని ఆ శివనామ సూత్రమును, శివనామ యొక్క నామస్మరణ అసలు తదేకంగా ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. చూడండి ఆత్మీయ బంధులారా, అనంతమైన శక్తి, అద్భుతమైన శక్తి, శివశక్తి. ఆ శక్తి మించిన శక్తి మళ్ళీ ఆది పరాశక్తి. కాబట్టి ఆ ఆది పరాశక్తి అందరూ వచ్చినట్టుగా శివ కేశవులు కాబట్టి, శివ విష్ణు నారాయణ కాబట్టి, శివబ్రహ్మలు కాబట్టి అసలు ఆ అనంతమైన శక్తి, ఆ శబ్దంలో ఉన్నటువంటి శక్తి, ఆ మంత్రంలో ఉన్నటువంటి శక్తి, ఆ శక్తికి అసలు యమ భటులు కూడా అసలు భయపడి అసలు పారిపోతారు. అయ్యా యమధర్మరాజా, ఆయన అసలు మామూలు అసలు జపం చేస్తలేడు, పంచాక్షరి జపము, శివసూత్రము, శివనామస్మరణ చేస్తున్నాడు కాబట్టి ఆయన దరిదాపులో కూడా పోయే పరిస్థితి లేదు కాబట్టి అయ్యమ్మను క్షమించు అని చెప్పినప్పుడు ఏమీ చిత్రము ఇది అని అసలు అప్పుడు యమధర్మరాజు చూసేవారికి ఏమున్నాయి తదేకంగా అయినా ఒకటే ధ్యాన నిష్ఠలో అసలు ప్రపంచాన్ని మర్చిపోయాడు, నేనున్న విషయం మర్చిపోయాడు, ఆయన ఆకలి దేవుడు మర్చిపోయాడు. నాకు కేవలం ఒకే లక్ష్యం శివదర్శనం కావాలి, శివుని దర్శించాలి అటువంటి పూర్ణ విశ్వాసంతో అసలు ఆయన చేస్తున్నప్పుడు చివరికి అసలు ఆ యమధర్మరాజు కూడా అసలు రాక తప్పలేదు. అప్పుడు ఆ యమధర్మరాజు తన పాశనం తీసుకొని చూసేవారికి ఏముంది అసలు ఆ యమధర్మరాజు కూడా అసలు ఆ శివం యొక్క మంత్రశక్తి కాదు తట్టుకోలేక అసలు ఆయన కూడా పరికంపనాలకు ఆ యొక్క యోగ కంపనాలు, యోగ జ్వాల అప్పుడు ఆ యమధర్మరాజు కూడా అసలు కొంచెం భయాందోళన కూడా గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ యొక్క జపంలో ఉన్నటువంటి శక్తి చివరికి అప్పుడు అసలు ఏం మార్కండేయ
నీ ఆవు ప్రమాణం తీరింది, నువ్వు రా నా వెంట, నేను తీసుకోవడానికి వచ్చినా అని చెప్పని అంటాడు. అయినప్పటికీ కూడా అది ఆయనకు వినబడదు. కేవలము ఆ శివుని లింగరూపముని దర్శిస్తూ ఆ లింగరూపముని అసలు ధ్యానిస్తూ ఆ యొక్క దిశలో పని అసలు మార్కండేయుడు ఉన్నాడు తప్ప అసలు ఈ యొక్క యముని యొక్క యమధర్మం యొక్క మాటలు కూడా వినిపించుకునే స్థితిలో అయ్యాడు. కాబట్టి చివరికి అసలు చూడు అసలు నేను పాషాణం వేస్తున్నాను అని చెప్పని కూడా అసలు అప్పుడు ఆ పాషాణం వేస్తే కూడా అది తిరిగి మళ్ళీ అసలు ఆ యమధర్మ దగ్గర వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది మనము చెప్తే నగ్న సత్యం, మనం సినిమాలో కూడా చూసాం కూడా. వాస్తవంగా అసలు ఈ జరిగిన సంఘటనే అసలు. కాబట్టి అసలు మరి అటువంటి అప్పుడు ఆ యమధర్మరాజు కూడా అసలు మరి యొక్క మార్కండేయుని అసలు జీవాత్మని తీసుకుపోయిన శక్తులు. కాబట్టి ఈయన అసలు ఎందుకు తీసుకపోలేకపోయాడు ఇతను అని చెప్పారంటే అసలు అన్నదా చక్రములో శివస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ శక్తిని ఆలింగనం చేసుకొని శివలింగమును ఆలింగనం చేసుకొని దాన్ని పట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఆ పట్టు విడిపించడానికి ఆ యొక్క యమధర్మరాజు కూడా అసలు వశం కాలేదు. కాబట్టి మరి ఈ యొక్క పంచాక్షరి జపం లోపల అసలు అనంతమైన శక్తి నిగూఢంగా దాగి ఉంది. ఆ పంచాక్షరి జపం మన లోపలనే ఉంది. ఎవరైనా కానీ అసలు బహిర్ముఖం కాదు, ఓం నమ శివాయ అని జపం చేస్తే కూడా అసలు మనము చేసిన కొన్ని కర్మలు కూడా తొలగిపోతాయి. ఇది వాస్తవమైన విషయమే, సత్యమైన విషయమే, ఇందులో ఎలాంటి అనుమానం కూడా లేదు. కానీ అసలు గురుముఖంగా మన కుండలింగ యోగం లోపల అసలు మార్గంలో ప్రవేశించినప్పుడు కూడా మనకు అసలు అసలు మూలార చక్రంలో అసలు నా అని ఓం నా అని ఎప్పుడైతే అంటావో నువ్వు ధ్యానంలో నా యోగంలో అక్కడ నా అనే అనవారికి అలా శబ్దం దగ్గర మూలానికి వచ్చేస్తాం. కాబట్టి అది మూలాల నుంచి పైకి ఉండని చెప్పని మరి కిందికి రాలని చెప్పని అని చాలామంది చెప్తున్నారు. 4 ప్రక్రియలు ఉన్నాయి నిజమైన చైతన్యశక్తి పోవాలని చెప్పంటే మూలార నుంచి సహస్రారము, సహస్రం నుంచి ములారం నుంచి మళ్ళీ అసలు సహస్రం ములారం. కాబట్టి అసలు స్థూల సూక్ష్మకారణం మహాకారణం. కాబట్టి అసలు అటువంటి స్థితులు లోపల ఉన్నాయి. కాబట్టి ఏదో అసలు పైన మోతులకు అసలు మనము ఏదో అనుభూతి అని అనుభవం అని చెప్పని ఆత్మదర్శనం అని చెప్పని ప్రకాశం అని చెప్పని కాకుండా మనము స్వ అనుభవంతో స్వయం శక్తితోటి అసలు మనం పంచాక్షరి జపం చేసినప్పుడు మరి ఇంకో అదేవిధంగా కూడా ఇట్లా ఇది పంచడం అనే ఒక పద్ధతి పెట్టారు. కాబట్టి అసలు ఇంకో ఒక మహాపురుషుడు కూడా ఇంకో పాట రాశారు మొత్తం. పంచాక్షరి మంత్రము పఠనా జయన్నాం, పంచాక్షరి మంత్రము పఠనా జయన్నాం, పఠనా చేసితే యముడు పారిపోవన్నా, పఠనా చేసితే యముడు పారిపోవన్నా, పారిపోయితే హంబ ఫలమిచ్చునన్నా, పారిపోయితే హంబ ఫలమిచ్చునన్నా, ఫలము నొందిన వాడే పరమాగురుడన్నా, ఈ జన్మామిక దుర్లభమురా, ఓరిసా జన్మ సాకార సద్గురుని గనురా, ఈ జన్మామిక దుర్లభమురా. హారోనాదుల మీద అంబాయుందన్నా, హారోనాదుల మీద అంబాయుందన్నా, అంబాతో దురుగమ్మ, అంబాతో దురుగంబ ఆట్లాడు నన్నా, ఆట్లాటలో మంచి అరుత ముందన్నా, ఆట్లాటలో మంచి అరుత ముందన్నా, హరుత మెరిగిన వాడే హరి గురుడన్నా, ఈ జన్మామిక దుర్లభమురా. మూడారు వాకిళ్ళు మూయవలెనన్నా, 9 రంధ్రములు, మూడారు వాకిళ్ళు మూయవలెనన్నా. తిగుడి స్థానము ముక్తి వాకిట నిలచి తలుపుది అన్నా, ముక్తి వాకిట నిలచి తలుపుది అన్నా, తలుపు తీసితే హంబ తేజమిచ్చన్న, తలుపు తీసితే హంబ తేజమిచ్చన్నా, తేజముందిన వాడే తాగురుడన్నా, ఈ జన్మామిక దుర్లభమురా. జంట కోహిల 2 అంటి ఊదన్నా, ఈడ పింగళ ఏకం చేసి
సుషుమ్నాలలో కలుపుకొని సుషుమ్న నాడితోటి సుషిప్త అవస్థ లోపల జంట కోయిల రెండు గంటి ఊదన్నాం అంటేయు మెను మరచి శరీరం అంటేయు మెను మరచి అట్లే నిలుమన్నా మేను మరచియు గంట నాదా మినుమన్నాం నేను మరచి గంట నాదా మినుమన్నాం నాదామే పుతులూరి నమ్మియుండన్నా ఈ జన్మామిక దుర్లభమురాం నాసికాములో దృష్టి నడిపించుమన్నాం నాసికాములో దృష్టి నడిపించుమన్నాం నడిపించి హరి నీవు నమ్మియుండన్నా నమ్మియు నవరత్న పీఠమెక్కన్నాం నమ్మియు నవరత్న పీఠమెక్కన్నాం పీఠమెక్కితే హంబా పిలచునోయన్నా ఈ జన్మామిక దుర్లభమురాం. ఆత్మీయ బంధువులారా, ఆత్మతత్వజ్ఞానం లోపల ఈ విధంగా ఉంది. ఇది శాస్త్రాలకు అందినటువంటిది, వేదాలకు అందినటువంటిది, పురాణాలకు అందినటువంటిది, జ్యోతిష్యంకు అందినటువంటిది. కాబట్టి ఎవరైనా అసలు గురు కృపతోటి, గురు అనుగ్రహంతో ఎవరైతే అసలు సత్యజ్ఞానం తెలుసుకున్నటువంటి గురుల ద్వారాసనం, నా క్రియాయోగంలో పూర్ణ సిద్ధిని పొందినటువంటి గురుల ద్వారాసనం మరి సాధించినటువంటి సత్పురుషుల దగ్గర పూర్వం వాళ్ళు కఠోరంగా ధ్యానం చేసి కఠోర నియమాలను పాటించి తదేకంగా 6 నిమిషాలు ఏకాంత స్థలంలో ఉండి ఒక నిర్జన ప్రదేశంలో ఉండి కొండగూళ్ళలో ఉండి నా బాహ్య ప్రపంచ మానవాళికి కనిపించకుండా వారు ఏకాంతమైన జీవితం గడుపుతూ పరిపూర్ణ విశ్వాసంతో భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనే ఒక పరిపూర్ణ విశ్వాసంతో ఆ యొక్క శక్తి ఉంది, ఆ శక్తి లేకపోతే సృష్టి లేదు. కాబట్టి ఆ శక్తిని తెలుసుకోవాలి. మరి ఆ శక్తి తెలుసుకుంటే భక్తి కావాలి. కాబట్టి ఆ గురుభక్తి ఆ గురుభక్తిని అసలు తెలుసుకొని ఆ మార్గం తెలుసుకొని వాళ్ళు అసలు నేర్చుకొని సాధించి శోధించి మరి ప్రపంచమానికి విధిలేఖను తెలియలేఖను పాటల రూపంగా రాసి వాళ్ళు గ్రంథాలను పెట్టి వాళ్ళు సమయం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి ఇవాళ అసలు వాళ్ళు అసలు సాధించి తరించినటువంటి ఒక అసలు ఆత్మతత్వ జ్ఞానం అసలు మనం ఈనాడు అసలు పాటగా మీకు వినిపిస్తూ దాంట్లో ఉన్నటువంటి ఒక అంతరార్థమును, దాంట్లో ఉన్నటువంటి బోధను, దాంట్లో ఉన్నటువంటి ఒక రహస్యమును చెప్పడానికి ప్రయత్నం చేసినాం. కాబట్టి మరి పంచాక్షర జపమును చేయడం వలన మనకు అనేక యొక్క ఫలితాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం ఏ విధంగా అసలు సద్వినియోగం చేసుకుంటాం అనే భావన చేత అసలు దాన్ని సద్వినియోగం చేసుకొని మనం దాన్ని అసలు లోపల మనం అది ఏదైతే మనం కొడుతారో ఈ యొక్క అసలు గురు మార్గం తెలుసుకొని మనసులో నిలిపి అసలు మరి మా యొక్క తత్వంను తెలుసుకొని మా యొక్క రాష్ట్రం తెలుసుకొని గురు యొక్క రాష్ట్రం తెలుసుకొని గురు మంత్రము దొరుకుతుంది, గురుపదేశం దొరుకుతుంది. కానీ గురు కీలు గురు రహస్యం దొరకము చాలా అర్థం. ఎవరికైనా కానీ గురు కీలు దొరికిందో, గురు యొక్క మర్మము, గురు యొక్క రహస్యం దొరికిందో వాడి యొక్క సాధకుడు, వాడి శిష్యుడు ధన్యుడు. కాబట్టి గురువు అని చెప్పన్నది అనంతమైన శక్తివంతమైనది. కాబట్టి బ్రహ్మ విష్ణు వయసులో కూడా గురువు ఉన్నారు. కాబట్టి అసలు మరి అసలు ఈ ప్రపంచానికి వచ్చినటువంటి వాళ్ళకు కూడా అసలు గురువులు ఉన్నారు. కాబట్టి అసలు మరి గురువు లేకుండా అసలు జ్ఞానం లేదు. గురువిన జ్ఞానమే, జ్ఞానమైన గురువే. కాబట్టి ఏదైనప్పటికీ కూడా అసలు మరి ఏ మంత్రమైన తంత్రమైన యంత్రమైన ఏదైనప్పటికీ కూడా అసలు గురుముఖంగా తెలుసుకొని గురు సన్నిధిలో గురు సమక్షం లోపల అసలు ఈ యొక్క మార్గమును ఇప్పుడు నేను మీకు ఈ సత్సంగం చెప్పినందుకు మాత్రం మరి మీరు చేయాలని చెప్పినందుకు కాకుండా ఏ మంత్రమైనప్పటికీ కూడా అసలు మళ్ళీ అసలు ఆ సాధించిన సత్ప్రదాలు తెలుసుకొని చేసినప్పుడే ఆ మంత్రము ఆ బీజాక్షరములు పనిచేస్తాయి. కాబట్టి ఊకే మననంతో మీకు మీరు అనుకొని చేస్తే కూడా అది ఫలితం శూన్యమవుతుంది. కాబట్టి ఇంకా దానికి ఫలితం వచ్చే బదులుగా ఇంకా కొద్దిగా అనర్థం కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కూడా అందుకే పూర్వం కూడా మనం స్వభావం చెప్పడానికి చాలామంది ఋషులు కూడా మహాపురుషులు కూడా భయపడ్డారు. కారణం ఏం చెప్పినంటే అసలు ఈ స్వభావంలో ఉన్నటువంటిది కాదు, అనంతమైన శక్తి ఉంది. కాబట్టి పంచాక్షర జపము ఎంత శక్తి ఉన్నదో, ఓంకారం ఎంత శక్తి ఉందో అసలు అదేవిధంగా అసలు ఓం నమో నారాయణ అష్టాక్షరం ఎంత శక్తి ఉందో అసలు మరి అసలు బ్రహ్మదేవుని అసలు తపస్సు కూడా ఎంత శక్తి ఉన్నదో అసలు ఒక గాయత్రి మంత్రం ఉపాసన చేస్తే ఎంత శక్తి ఉన్నదో అసలు. కాబట్టి అది ఈ స్వభావం లోపల అసలు అనంతమైన శక్తులు అన్నిటికీ మూలమైనటువంటి ఒక అసలు విశ్వ చైతన్య శక్తి మూలమాది స్వభావం. కాబట్టి మరి దాంట్లో ఎంత శక్తి ఉందని చెప్పాలంటే ఆ శక్తిని మనం వర్ణించలేము.
ఊహించలేము. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక మంత్రంలో ఎంతో శక్తి అది మనకు కనిపిస్తుంది. కాబట్టి అది కాళీ మంత్రమే కావచ్చు, ఏదో కావచ్చు, దశమ విద్యలో కావచ్చు. కాబట్టి వాటిలో ఎంత శక్తి ఉందో ఇప్పుడు కొంతమంది తెలుస్తుంది. కానీ ఈ స్వభావంలో ఉన్నటువంటి శక్తిని ఈ కుండల్ని మేల్కొల్పి సాధన చేస్తే అసలు మరి అందులో ఎంత శక్తి ఉందో చెప్పండి అని ఎవరైతే ఆ కుండని మేల్కొని సాధన చేసినారో ఆ సత్పురుషుడికే దాని యొక్క శక్తి తెలుసు. కాబట్టి అన్యులకు కాబట్టి అసలు ఏదో ఉపన్యాసాలు ఇచ్చి అసలు ఏదో పుస్తకాలు చదివి ఏదో వేదాలు చదివి అసలు శాస్త్రాలు చదివి అసలు ఎక్కువ కొండలో ఉండి అసలు తపస్సు చేసి మేము సాధించామని చెప్పని అనేది విషయం కూడా అసలు పూర్తి అర్థం కాకపోవచ్చు. ఒకవేళ అర్థమైనప్పుడు కూడా అసలు మనకి ఇది అంతులేదు. కాబట్టి ఎంత చేసినా తక్కువ, ఎంత తెలిసినా తక్కువ, ఎంత చెప్పినా కూడా తక్కువ. కాబట్టి అసలు అటువంటి అసలు ఆత్మతత్వ జ్ఞానమును తెలుసుకోవడానికి కోసము మరి మానవులు నిరంతరం కూడా పట్టుదలతోటి పని చేయాలి. అసలు పట్టుదలతోటి మనకు అసలు ఏది కానీ చివరిగా అసలు నేను మళ్ళీ మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. జనులార జగతి లోపల జననంపై నందుకొక్క తలంపుండవలెన్ మనసులో హరినామస్మరణ అనుదినము చేయువాడు నతడే సజ్జనుడు జానము చేయకున్న దుర్జనుడు జననీ జనకులే తొల్లి దైవముగా నెప్పుడు మనసులో దలచితే రాదు ముప్పెప్పుడు తనము నిత్యము కాదు గనుగను ధనము నీ వెంటాను రాదు ఘనముగా గురు కీలు కనుగొని దుర్గుణములన్నీ వదిలిపెట్టిన నతడే సజ్జనుడు జనము చేయకున్న దుర్జనుడు. ఆత్మీయ బంధువులారా, మనము 80 లక్షల రకంలో జీవులతోటి అనేక జన్మాలు ఎత్తి చివరికి అసలు ఆ పరమాత్మ మనకు మానవుని ప్రసాదించాడు. ఎందుకు? భగవంతుడు తెలుసుకోవడం కోసం, తను తాను తెలుసుకోవడం కోసం, తను చేసిన కర్మలు కావచ్చు, తను చేసిన పాపాలు కూడా అసలు తెలుసుకోవడం కోసం ఈ మానవుని ప్రసాదించింది. మార్పు కోసం, మనసులో మార్పు రావాలి, ప్రవర్తనలో మార్పు రావాలి, నడవడికలో మార్పు రావాలి అనే ఒక ఉద్దేశంతో తన తప్ప తాను తెలుసుకోవాలి అనే ఒక అసలు భావన చేత అసలు ఆ యొక్క జగన్మాత అసలు కొన్ని అసలు అనేక జన్మాలు ఎత్తి పారిపడారు. కాబట్టి ఒకసారి వీనికి మానవ జన్మ ఇస్తాం. మరి మానవ జన్మ ఇస్తే వీడు ఏం చేస్తాడో చూద్దామని చెప్పిన ఉద్దేశంతో ఆ తల్లి అది దయాస్వరూపిణి, ఆ పరమాత్మ స్వరూపిణి కాబట్టి ఆ ఆది పరాశక్తి మాత అసలు మనకు మానవ జన్మ ప్రసాదిస్తే మనము అల్పులమై, అజ్ఞానులమై, మూర్ఖులమై, అంధకారంలో ఉండే అసలు సత్యం తెలుసుకోలేక, ధర్మాన్ని తెలుసుకోలేక, న్యాయం తెలుసుకోలేక, శాంతిని పొందలేక, ప్రేమను పంచలేక, ప్రేమను కూడా పొందలేక అసలు మనము తుచ్చమైనటువంటి అసలు కోరికల కోసం, క్షణికమైన ఆవేశం కోసం అహంకారంతో, అజ్ఞానంతో అసలు విర్రవీగుతూ అసలు ఎన్నో ఏమో చేస్తున్నాం. కానీ అసలు విషయం మర్చిపోయినామా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు అప్పుడు ఆ శిశువు ఆ పరమాత్మ ప్రార్థిస్తాడు. ఏమని? అయ్యా, నేను భూలోకానికి పోతున్నా, తల్లి గర్భంలో ఉన్నా, కానీ పోయిన తర్వాత మళ్ళీ తప్పు చేయను, నన్ను క్షమించు. నాకు అది అనేక జన్మ లోపల చేసినటువంటి వాళ్ళు అవన్నీ నాకు తెలుస్తున్నాయి. కాబట్టి ఈ మానవ జన్మ ఇస్తున్న ఏ తల్లి జగన్మాత, ఏ పరమాత్మ, ఏ శివ, ఏ హర, ఏ శంకర, నేను ఈ ప్రపంచానికి పోయి నేను న్యాయంగా ధర్మంగానే బతుకుతా, నేను సత్యమే బతుకుతా, అసలు స్వకష్టంతోటి స్వధర్మంతో నేను బతుకుతా అని చెప్పని అసలు అక్కడ ఆ తల్లి గర్భ లోపల పదే మొక్కుతూ వేడుతూ అసలు ఆ మాట ఇచ్చి వచ్చినావు. కానీ ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి వేరైన తర్వాత ఈ కలిమాయ అసలు నీరు చల్లిన తర్వాత అప్పుడు ఆ కలి ప్రభావం చేత అసలు ఆ తల్లికి ఇచ్చినటువంటి మాటను, ఆ తండ్రికి ఇచ్చినటువంటి మాటను, ఆ శివునికి ఇచ్చినటువంటి మాటను ఇవాళ మనం మర్చిపోయినాం. అసలు మానవులమై అందరం మర్చిపోయినాం.
కానీ ఈనాడు మీ కుమారుడిగా, మీ పుత్రుడిగా నా గురువుకు మాట ఇచ్చాను. ఏమని? సత్యము చెప్తాను, ధర్మంగా నడుస్తా అని చెప్పని, స్వానుభవాన్ని బోధిస్తా అని చెప్పని అని నా గురుదేవులకు, నా తల్లి జగన్మాతకు. కాబట్టి ఆత్మీయ బంధువులారా, ఈ పుస్తక జ్ఞానం కాదు, ఆత్మతత్వ గ్రహణం. కాబట్టి నా గురుదేవులు ఎన్ని జన్మల బంధము. కాబట్టి వారి దగ్గర ఒక 2.5 సంవత్సరం 3 సంవత్సరాల పాటు వారి మార్గంలో నడిచి 1992 లోపల గురు దగ్గర నాగపంచం ఉపదేశం తీసుకొని 1995 లోపలే 3 సంవత్సరాల లోపలే పూర్ణస్థితిని పొంది మరి ఈనాడు ఈ 2024 సంవత్సరం మరి ఈనాడు మీ ముందుకు ఆ గురుదేవులకు ఇచ్చిన మాట కోసమే, ఆ తల్లికి ఇచ్చిన మాట కోసమే మరి సత్యం చెప్పాలి, స్వానుభవ జ్ఞానం చెప్పాలని చెప్పనుకున్నప్పుడు మరి మీరు నన్ను ఏ విధంగా స్వీకరిస్తారో, మరి ఏ విధంగా మీరు అర్థం చేసుకున్నారో చెప్పి నాకు భయపడుతూ కూడా అసలు మరి మాట ఇచ్చాను. కాబట్టి మరి ఇన్ని సంవత్సరాలు అసలు కఠోరంగా సంసారం చేస్తూ ఇంట్లో ఉండి నేను ఎక్కడికి పోలేదు, ఏ హిమాలయాలకు పోలేదు, ఎక్కడికి పోలేదు. నేను కమ్మరిపల్లి గ్రామంలో ఉండి, నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లి గ్రామం. కాబట్టి అసలు నేను గురుదేవుడు ఉపదేశం తీసుకున్నప్పుడు కూడా అసలు కేవలం నేను బట్టల దుకాణం మా మామ దగ్గర అసలు 500 రూపాయలు జీతం చేసిన, తిరిగి మళ్ళీ బిల్డింగ్ చేసేవాడిని ఇంటికాడ 10 గంటల వరకు పడుకుంటుంటే నేను 2 గంటలకు లేచేవాడిని. కరెక్ట్ 2:10 నిమిషాలకు లేచి కాలేజీ కడుక్కొని లేదా స్నానం చేసి 2:30 నిమిషాలకు అసలు నేను ధ్యానం కూర్చుంటుంటే అట్లా 6 గంటల దాకా 6 గంటలు 6:30 దాకా ధ్యానం చేసి మళ్ళీ 7:30 వరకు వాళ్ళు మళ్ళీ పోయి బట్టల దుకాణం తీస్తుంటే మొత్తం ఆ క్రమశిక్షణతోటి నేను ధ్యానం చేసి ఇప్పటి కూడా నిరంతరం ధ్యానం చేస్తూ ఆ ధ్యానం తెలుసుకున్నటువంటి జ్ఞాన రహస్యమనే మరి పెద్దలు అసలు ఒక పాట రూపంగా చెప్పారు. కాబట్టి మరి నాకు తెలిసేలా కూడా మీ పాటలు పాడుతూ నా మాట చెప్తూ కూడా మీకు వినిపిస్తున్నాను. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మరి ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి సత్యం కోసం ప్రయత్నం చేయండి, ధర్మం కోసం అసలు న్యాయం కోసం బ్రతకడం నేర్చుకోండి. కాబట్టి మతం మారితే లాభం లేదు, మనసు మారాలి. కాబట్టి మనసు నిలిపాలి, మనో నిగ్రహ. కాబట్టి మనసు నిగ్రహించకుండా అసలు మరి అసలు ధ్యానం సాగదు. కాబట్టి నేను ధ్యానం చేస్తున్నాను అని చెప్పానంటే మరి ఆనాడు అసలు మరి మహాపురుషులు అసలు ఈ జపాలు ఈ నామస్మరణలు ఎందుకు చేశారు? చివరిగా ఒక విషయం చెప్తాను నీకు. కాబట్టి అసలు మనకు అసలు ఈనాడు మనం పూజిస్తున్నటువంటి అసలు మరి రామచంద్రమూర్తి హృదయంలో అసలు శ్రీరాముడు కూడా అసలు గురుమార్గంలో పోయిండు. ఆయన రాజు చక్రవర్తి స్వయం పరమాత్మ అనుగ్రహంతో స్వయం శక్తితో వచ్చినటువంటి అసలు మహాపురుషుడు. అది సత్యమైన విషయమే. అయినప్పటికీ కూడా అసలు గురువిన జ్ఞానినై. కాబట్టి అది ఆత్మజ్ఞానం కావాలని చెప్పంటే గురువే కావాలి. కాబట్టి అసలు అప్పుడు అసలు మరి అయ్యా అసలు మరి క్షత్రియ విద్య కాబట్టి రాజు కాబట్టి అసలు ఆ క్షత్రియ విద్యలో కూడా విశ్వామిత్ర మహర్షి అసలు ఆ బాణాలు సంధించడము అన్నది విద్య నేర్పిన తర్వాత చివరికి ఆత్మజ్ఞానం కావాలి అని చెప్పి అనుకున్నప్పుడు వశిష్ఠుడికి తగిన గురువు అని చెప్పని నారదుల వారు సెలవించినప్పుడు అప్పుడు ఆ వశిష్ఠుడు కాదు ఆత్మజ్ఞానం గురువుగా చేసుకుంటాడు. చేసుకున్నప్పుడు అసలు శ్రీరాముడు కూడా అసలు ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమకు పోయినప్పుడు ఆ వశిష్ఠుడు కూడా ఒక మంచి ముహూర్తం చూసి అసలు కాబట్టి అసలు ఈ యొక్క శ్రీరాముల చంద్రుడు కూడా అసలు ఆయన బ్రహ్మముహూర్తంలో అసలు దీక్ష ఇస్తాడు. అది కూడా క్రియాయోగమే నా ఆత్మబంధువులారా, ఇంకేదో కాదు. కాబట్టి అసలు శ్రీకృష్ణ పరమాత్మ చేసినవి కూడా క్రియాయోగమే ఆత్మ సంయోగమే క్రియాయోగము, శ్వాస ప్రక్రియనే క్రియాయోగము. మళ్ళీ చెప్తున్నారు. కాబట్టి అసలు శ్వాసతోటి ధ్యానం చేసినప్పుడే, శ్వాసలో మనసు లయం చేసినప్పుడే, శ్వాసను ఓంకార శబ్దం లయం చేసినప్పుడే, నా హంసో మనం ఆచరించినప్పుడే, ఓంకారం పలికినప్పుడే మనలో ఉన్నటువంటి అన్ని లోకాలు చూడగలుగుతాం. కాబట్టి ఆ క్రియాయోగం చేసే శ్రీకృష్ణ పరమాత్మ అసలు తల్లి యశోదమాతకు అసలు ఆ 14 లోకాలు చూపించడం జరిగింది. కాబట్టి ఆత్మీయ బంధువులారా, ఇది నగ్న సత్యం. కాబట్టి అటువంటి మహత్తరమైన శక్తి ఆ తల్లి జగన్మాత మనలో పెట్టింది, మనలో ఉంది, ఈ గర్భంలో ఉంది. ఈ మణిపుర చక్రటువంటి అది కుండలిని భేదించండి. మూలాల చక్రం లోపల అసలు కుండలి లేదు, అది కేవలం ఒక అపాన వాయువు మాత్రమే. ఆ అపాన వాయువు కూడా శక్తివంతమైనది, దానికి కూడా అంతమైన శక్తి ఉంది. కాబట్టి అసలు
ఈ పంచవాయువులు మన లోపల పనిచేయకపోతే మన దేహం నిలబడదు కాబట్టి ఆత్మీయ బంధువులారా. కాబట్టి ప్రాణవాయువు మనకి ఇక్కడ ఉంది, వక్షస్థంలో ఉంది. కాబట్టి అది 5 వాయువులు ఉన్నాయి. ఈ 5 వాయువులు ఏకం చేసి భౌతిలో చెప్పిన పంచప్రాణులు ఒకటిగా అర్జనా అని చెప్పాను. మొత్తం నాసిక ఆగ్రహంతో వీక్షించమని చెప్పని కూడా అసలు కృష్ణపరమాత్మ చెప్పింది. కాబట్టి వారు ఏది దాచుకోలేదు. కాబట్టి ఆ కృష్ణపరమాత్మ కూడా అసలు ఆ భగవతులకు కూడా అసలు వారు సెలవిచ్చారు. కాబట్టి ఆ విషయాన్ని మనం మర్చిపోయి అసలు క్షుణ్ణంగా తెలుసుకోలేక అసలు చేయలేకనో తెలుసుకోలేకనో అసలు ఏదో ఒక రకంగా అనుకొని మనము మన యొక్క మానవ జన్మను కూడా వృధా చేసుకున్నాం. కాబట్టి అట్లా కాకుండా సదారాజు మానవ జన్మ అప్పుడు వృధా చేయకండి దయచేసి. కాబట్టి అప్పుడు ఆ విధంగా మరి అయ్యా నేను రాజునైనప్పటికీ కూడా నాకు ఆత్మజ్ఞానం కావాలని చెప్పని అసలు ఆ వశిష్ఠ మహర్షి దగ్గరకు అసలు శ్రీరాముడు కూడా అసలు రామలక్ష్మణుడు కూడా పాదవందనం చేస్తే ఏ రామాదులు వాస్తవ సత్యమే ఆత్మజ్ఞానం మించిన జ్ఞానం లేదు. కాబట్టి అసలు శాస్త్రాలు చదివినప్పటికీ కూడా నువ్వు శత్రుడు కాబట్టి విలువిద్య నేర్చుకోవాలి. ఎందుకని చెప్పారంటే రాజు కాబట్టి రాజు యొక్క శాసనం కాబట్టి మరి ఇతర రాజు దండెత్తి వచ్చినప్పుడు కూడా అసలు మరి అటువంటి కాదు రక్షణ ఉండాలి. కాబట్టి మరి ఆత్మత కూడా అవసరం ఉంది కాబట్టి అనే ఉద్దేశంతో అప్పుడు ముహూర్తం చూసి అసలు బ్రహ్మముహూర్తం లోపల అసలు ఆ యొక్క శ్రీరాముడికి ఆయన మంత్రపూజ చేస్తాడు వశిష్ఠ మహర్షి. చేసిన తర్వాత అప్పుడు ఈయన వశిష్ఠుడు ఆయన ఆ యొక్క అసలు ఆ గంగానదికి పోయి అది కొంచెం హాలి కానీ వచ్చాను వాకింగ్ కానీ అసలు ఆయన వెళ్తుంటాడు. అప్పుడు రామచంద్రుడు లక్ష్మణుడు కూడా దాన్ని ధ్యానం కూర్చోబెడతాడు. ఒక గంట తర్వాత 2 గంటల తర్వాత అది మనం తిరిగి అది వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వస్తాడు. వచ్చినప్పుడు అది అప్పుడు అంతలోపనే అసలు ఈయనకు ఆ శ్రీరామచంద్రుడు కూడా అసలు చూడండి నేను ఏ విధంగా బాధపడుతున్నానో, ఏ విధంగా ఆనందంతో కళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఆ అద్భుతమైన ఆనందంతో. కాబట్టి ఆ చైతన్యంలో ఉండి నేను మాట్లాడుతున్నా, ఆ పరమాత్మను చూస్తూ మాట్లాడుతున్నా మీతోటి. ఆ ఆనందంలో ఆ తత్వానందం లోపల ఆ బ్రహ్మానందం లోపల లీనమైన మీతో మాట్లాడుతున్నా. ఇది కేవలం దుఃఖము కాదు, ఆనంద భాష్యాలు. కాబట్టి ఆ విధంగా లోపల శ్రీరామచంద్రుడు కూడా అసలు ఒక భావన కలిగి ఒక ఆలోచన కలిగి ఆ యొక్క వశిష్ఠ మహర్షి తపశక్తప్పుడు కాబట్టి ఆయన యొక్క శక్తి యొక్క అనుగ్రహం వల్ల ఆయన యొక్క స్పర్శ ద్వారా ఆయన యొక్క చూపు ద్వారా ఆయన యొక్క ఉపదేశం ద్వారా కూడా అసలు ఆ యొక్క క్షణం లోపల అసలు శ్రీరాముడికి అసలు అనేక జన్మలు ఆయన ఒక గొప్ప శక్తి ఉంది. కాబట్టి ఆ యొక్క అనేక జన్మలు చేసిన తపస్సు ఫలితం అసలు అప్పుడు ఆ కళ్ళం కూడా ఆయన కనిపిస్తుంటారు శ్రీరాముడికి. ఓహోహో బా ఇంత అసలు ప్రకాశం ఉందా, కోటిసుల ప్రకాశము ఏమని వర్ణించాను ఏమని వర్ణించరు. ఇప్పుడు ఆ శ్రీరాముడు ఆ లోపల ఉన్నటువంటి ఒక అసలు ఆ దృశ్యాలను ఆ లోపల ఉన్నటువంటి అనుభూతిని పొంది అసలు ఒక ఆనందంతో అసలు ఆ భాష్యాలు అసలు ఆయనకు అన్నిటి నుంచి జల్లరాడుతుంటాయి. మొత్తం ఏడుస్తున్నాడు శ్రీరామచంద్రుడు. ఇంత లోపలనే ఆయన వశిష్ఠ మహర్షి వచ్చాడు, చూసాడు ఏమి రామచంద్ర ఎందుకు ఏడుస్తున్నావయ్యా, మా ఆశ్రమానికి వచ్చా మా వల్ల ఏమైనా తప్పు జరిగిందా, ఎందుకు బాధపడుతున్నావు రామచంద్ర, నువ్వు రాజువు, మా ఆశ్రమానికి రావడమే ఎంతో దండం అయిపోయినా మొత్తం. కాబట్టి నేను మీకు గురువుగా వచ్చిన నా జన్మ ధనం అయిపోయింది రామచంద్ర, మరి అయినప్పటికీ కూడా నువ్వు బాధపడుతున్నావు, కన్నీళ్ళు తీస్తున్నావు ఎందుకు అని చెప్పానని అప్పుడు ఆ వశిష్ఠ మహర్షి రామచంద్రుడే ఇప్పుడు ఎందుకంటే రామచంద్రుడు రాజు కాబట్టి వశిష్ఠుడు గురువే నా ధర్మ ప్రకారం, అయినప్పటికీ కూడా ఆయన రాజు కాబట్టి అప్పుడు నమస్కారం చెప్పారు. రాజన్ ఎందుకు బాధపడుతున్నావు చెప్పు నాకు అని చెప్పానంటే ఏం లేదు మహాత్మా, ఏం లేదు, ఏదైతే అసలు మాకు ఈ బ్రహ్మోపదేశం ఈ యొక్క సనాతన యొక్క మార్గం ఈ క్రియాయోగం శబ్దయోగం ఏదైతే మీరు చెప్పినారో దాన్ని చేస్తున్నప్పుడు ఎన్నడూ చూడనటువంటి ఎన్నడూ పొందనటువంటి ఒక ఆనందము అది గురుదేవ నేను కూడా మీకు వర్ణించకపోతే ఆ యొక్క వెలుగు, ఆ ప్రకాశం, ఆ తేజస్సు, ఆ శక్తి అది ఎంత వర్ణం చెప్పడం కూడా అది కాబట్టి అది ఈ శ్వాసతోటి చేస్తున్నప్పుడు ఈ శోభం చేస్తున్నప్పుడు కలిగిన అనుభూతిని అసలు భరించలేకపోతున్నా. కాబట్టి ఇవి బాధలు వచ్చినటువంటి కన్నీళ్ళు కావు, ఆనందంతో వచ్చినటువంటి కన్నీళ్ళే, ఆనంద భాష్పాలే గురుదేవాసులు, మీరు తప్పుగా అర్థం చేసుకోమని దయచేసి నాకు క్షమించండి అని అప్పుడు వశిష్ఠుని పాదాలు పట్టుకుంటాడు శ్రీరామచంద్రుడు. మరికల రామన్ మరి నేలలో కొంచెం క్షణికమైన ఆనందం గురైపోయినా ఎందుకు అసలు ఇట్లా బాధపడుతున్నా చెప్పిన వరకు ఏం లేదు మహాత్మా. కాబట్టి అసలు మీరు చెప్పారు ఇందాక మీరు ప్రతి ఒక్కరు గురువులు సనాతన ధర్మం లోపల ఉన్నటువంటి మహాపురుషులు కూడా అసలు నా రోజుకు ఒక 21,600 జపం చేస్తారని చెప్పని కూడా అసలు జీవుడు జపం చేస్తారని చెప్పారు. కాబట్టి మరి ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి అసలు మరి ఇప్పుడు నా వయసు అసలు ఇప్పుడు దాదాపు ఇంచుమించు 15-16 సంవత్సరాల వయసు ఉంది. కాబట్టి
ఇన్ని సంవత్సరాల తర్వాత మీ దర్శనానికి మీ గురువుగా మీ శిష్యుడిగా మీ దగ్గరికి వచ్చిన అసలు మరి రోజుకు ఒక 21,600 జపమని చెప్పి అనుకున్నప్పుడు శ్వాసకు జపించు నామము ఖాళీ వదలకు శ్వాసను. కాబట్టి అది ఈ ఖాళీ ఇంత సంవత్సరాలు 5 సంవత్సరాలు రోజుకి 21,000 జపం గురించి తెలిసినప్పుడు మరి ఈ 15 సంవత్సరాలు ఎన్ని జపాలు ఎన్ని శ్వాసలు వృధా పోయినాయో అని జ్ఞాపకం వచ్చి ఒక దిక్కు బాధ అనిపించింది, ఒక దిక్కు అనిపిస్తుంది. ఎప్పుడైతే మీ యొక్క అనుగ్రహం పొందినప్పుడు మరి ఇది చూస్తే అది ఆనందం కలుగుతుంది. మొత్తం అనుభూతి ఉంది, ఆశ్చర్యం, అద్భుతం, మహోన్నతమైనటువంటిది మొత్తం. కాబట్టి ఈ రెండుని బేరే చేసినప్పుడు ఈ త్రాసులో 2 తూగినప్పుడు అది ఈ 15 సంవత్సరాల వయసు లోపల అది నేను పొందినటువంటి ఒకరు నేను ఆచరించింది అది రాజధర్మం కావచ్చు, రాజ అహంకారం కావచ్చు, రాజజ్ఞానం కావచ్చు, రాజదర్పణం కావచ్చు. ఇక్కడ ఈ క్షణం లోపల ఈ 2 గంటల లోపల అది మీ అనుగ్రహంతో, మీ పాద ధూళితోటి, మీ స్పర్శతోటి, మీ చెప్పినటువంటి అది క్రియాయోగ మార్గంతో అసలు నేను నామజపం నామస్మరణ అంటే శ్వాసనామస్మరణ శ్వాసతోటి సోహం మనసును అసలు తోటి అసలు లయం చేసి ఈ సోమన బీజాక్షరం మొత్తం నా శ్వాసల కలిపి అసలు ఏదో చేసిన చూడు దానివల్ల అది పొందిన అనుభూతిని కూడా అసలు వర్ణించబోతుంది మొత్తం మహర్షి. కాబట్టి అదొక దిక్కు అది ఆదుకొచ్చి ఇదొక దిక్కు ఆదుకొచ్చి కాబట్టి అసలు ఒక క్షణము అసలు నేను మైమర్చి నా రాజ్యమును నా భోగాలను అన్నిటినీ మర్చిపోయే అసలు కేవలము ఒక అసలు ఆత్మ అనుభూతి లోపల నిలమైపోయి ఉన్నా. ఇప్పుడు మీరు వచ్చే వరకు రామచంద్ర అని మీరు పిలిచే వరకు కూడా అసలు గురుదేవా నాకు ఏది స్పృహ లేదు, కాబట్టి ఈ దేహం మీద స్పృహ లేదు. కాబట్టి కేవలము ఆ యొక్క ధ్యానిస్ లోపల అసలు ఆ యొక్క తదేకమైనటువంటి ఒక ఆనందం లోపల నిలమైపోయి ఉన్న అసలు ఆ అనుభూతిని పొందుతున్నారు. దాన్ని వర్ణించలేను మహాత్మ అని చెప్పన్నప్పుడు రామచంద్ర చాలా సంతోషము, ధన్యుడవు. ఎందుకని చెప్పంటే నువ్వు లోకల్యాణం కోసం వచ్చినావు కాబట్టి మరి లోకాల్యంగా వచ్చినటువంటి ఒక అసలు మహాపురుషులకు కూడా అసలు మరి జ్ఞానం నీకు అవసరమే ఉంది కాబట్టి ఆ పరమాత్మ అనుగ్రహంతో ఆ తల్లి జగన్మాత ఆదేశంతో కూడా మీరు ఇక్కడికి మా ఆశ్రమానికి రావడం మరి మేము కూడా మీకు బ్రహ్మోత్సవం చేయడం కూడా అసలు ఇది అసలు ఆ యొక్క కర్త యొక్క బాధ్యత. కాబట్టి నేను కేవలం అసలు ఆ యొక్క పరమాత్మ యొక్క ఆదేశం నేను నివర్తించిన అసలు ఇలా నాది ఏమి కూడా ఏమి లేదు. కాబట్టి ఒక రాజువే, నేను ఒక మీ గురువే. కాబట్టి అన్నది భావన చేత అప్పుడు ఒక ఆత్మీయతోటి అసలు అప్పుడు మళ్ళీ ఒకసారి కూడా రామచంద్ర పరమేశ్వర అష్టమహర్షులు పాదలమ్మకి చేసి ఆయన రాజ్యానికి పోయి నిరంతరం గురు మార్గం లోపల ప్రయాణం చేసి మరి ఆయన కూడా అసలు ఒక మహాపురుషుడిగా మనం ఈనాడు కూడా అసలు ఆ యొక్క శ్రీరాముడు కూడా మనం అవన్నీ పూజిస్తున్నాము. మరి త్రేతాయుగ కూడా జరిగిన సంఘటనలు కూడా ఈ కలియుగంలో కూడా వాళ్ళు ఆరాధిస్తున్నామని చెప్పనుకుంటే అంటే ఆ యొక్క మహాపురుషుడు సాధించినటువంటి అసలు ఆయన నడిచినటువంటి ధర్మము తండ్రి మాట కోసం కట్టుబడి అసలు మొత్తం రామచంద్రుడు కూడా అసలు ఒక ధర్మరక్షణ కోసమే అసలు లోకాల కోసమే మనకందరికీ కూడా అసలు ధర్మం అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి అని చెప్పి తెలపడం కోసమే అసలు వారు ఆ విధంగా మనకు అసలు నడవడిక జరిచి మనకు ఆదర్శపడారు. కాబట్టి మరి ఈనాడు కూడా ప్రతి మానవుడు సాధ్యం ఒక రాముడికని కాదు, ప్రతి మానవ జన్మకు ప్రతి మానవుడికి ఆ విధంగా శ్వాస ప్రక్రియ సాధనాలు చేసే శక్తి ఉంది. కాబట్టి ఆ జపరాశ్రయం కూడా ఇప్పటికీ మహాపురుషులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు. కాబట్టి అసలు మరి వారి దగ్గర తెలుసుకొని మరి సత్యం తెలుసుకొని సనాధర్మానికి అది కట్టుబడి ఆ ధర్మం కోసం న్యాయంగా కోసం ఆ సత్యం చెప్పడానికి కోసం జీవిస్తూ స్వధర్మంగా జీవిస్తూ కూడా అసలు మరి మీరందరూ కూడా అసలు ఈ సత్య ఆత్మజ్ఞానం అసలు పంచాక్షరి జప మంత్ర రహస్యం కూడా తెలుసుకొని అసలు మరి దాన్ని పరిశోధించి మరి అర్థం చేసుకొని అసలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి సత్యమైన గురు దగ్గరికి అసలు వెళ్ళి మీకు సమయంలో ఉన్నటువంటి గురులే కావచ్చు, గురువును శోధించండి. గురు యొక్క జ్ఞానమును గురు తత్వాన్ని మొదలు తెలుసుకోండి. ఇతను మంచి గురువా, లేకపోతే ఈయన ద్వారా కూడా నాకు మోక్షం పొందగలుగుతామా, లేకపోతే ఈయన ద్వారా కూడా మేలు జరుగుతుందా అని కూడా ఒకసారి పరీక్షించండి, పరిశోధన చేయండి. కాబట్టి అప్పుడే మీకు నమ్మకం కలిగినప్పుడే అసలు ఆ గురు దగ్గరికి అసలు చేసుకొని కానీ ప్రపంచ విద్యలు అసలు దశామ విద్యలు కావచ్చు, కాళీ ఉపాసన కావచ్చు, అసలు వాస్తవంగా చెప్పిన ఉపదేశం అంటే అర్థం ఏంటంటే ఉపాధి చెప్పారంటే అది దగ్గర దేశం అంటే పరమాత్మ దేశం. కాబట్టి ఆ పరమాత్మ దగ్గరికి వాళ్ళు వెళ్ళడానికి మార్గం చూపేది ఉపదేశం. కాబట్టి ఎవరైతే ఆ పరమాత్మ దర్శించారో, ఎవరైతే వాళ్ళు శాస్త్రాన్ని వెళ్ళారో, ఎవరైతే ఆ చేతి కంటే వాళ్ళకే ఆ మార్గం తెలుసు. కాబట్టి అసలు అన్నిలోకి తెలియదు. కాబట్టి మరి అన్ని దగ్గర ఉపదేశం తీసుకుని వాళ్ళు చెప్పిన దగ్గర కూడా మీరు ధ్యానం చేసినా యోగం చేసినా అసలు ఇట్లా మౌనంగా కూర్చున్నప్పటికీ కూడా అసలు మరి ఏం కాదు. కాబట్టి అసలు నామస్మరణ చేయకుండా అసలు మరి మౌనంగా కూర్చుంటే అసలు మరి దర్వనాలు
ఫలితం లేకపోవచ్చు అని చెప్పిన కూడా అది నీకు మనసులో చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఆత్మబంధువులారా తెలుసుకోండి, సత్యం తెలుసుకోండి, ఆచరించండి, అనుగ్రహించండి, ఆ ఫలితం పొందండి. కాబట్టి మానవ జన్మ అదులు మళ్ళీ రాదు కాబట్టి మళ్ళీ చెప్తున్నా కాబట్టి వృధా చేయకండి, సదాల జన్మ కాబట్టి మానవా జన్మంబు నీకు మళ్ళీ రాదు సోదరా, మానవా జన్మంబులోనా మార్గదర్శిని తల్లిరా, ఎన్నో జన్మల పుణ్యఫలమో వచ్చే మానవ జన్మరా, మానవ జన్మంబులోనా మార్గమెరుగు మీ సోదర. ఆత్మీయ బంధులారా, ఈ మానవ జన్మ మళ్ళీ రాదు కాబట్టి ఒకవేళ ఈ జన్మ లోపల సాధ్యం కాకున్నప్పుడు కూడా ఎవరైతే ఆదులు ఈ యొక్క క్రియాయోగ గురువు ఉన్నారో సత్యగురు దగ్గరికి మీరు పని తీసుకున్నప్పుడు ఈ జన్మలా కొంతవరకు కూడా మరి శివచక్రాల సాధ్యం కాకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా మీరు 4 జన్మలు మానవ జన్మ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 4 జన్మల లోపల కూడా మానవ జన్మగా జన్మిస్తారు. ఇది మాత్రం సత్యమైన మాట, నా నిజమైన మాట చెప్తారు మీకు. నా తల్లి యొక్క ఆదులు పాదాల సాక్షిగా, నా గురువుల పాద సాక్షి. కాబట్టి ఎవరైతే ఈ క్రియాయోగ దీక్ష తీసుకున్నారో ఆ సత్పురుష దీక్ష తీసుకునే వాళ్ళకు కూడా ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ టైంకి ఇప్పుడు సాధన చేసినా చేయకున్నా కానీ గురు శక్తి గారు ఖచ్చితంగా ప్రతి శిష్యునికి కూడా అసలు సాధన మార్గం తీసుకెళ్తాడు. ఒకవేళ కర్మలగిన ఎక్కువ ఉంటే పాపాలకి ఎక్కువ ఉంటే కూడా మొత్తం కొంత అసలు ఉన్నప్పటికీ చివరికి మళ్ళీ ఆ పాపం అనిపించడానికి కోసం అనుకోవడం మళ్ళీ మానవ చేస్తారు. కాబట్టి 4 జన్మాల లోపల అసలు ఖచ్చితంగా 100 ఆడినప్పుడు ఆయన మోక్షధామం చేరగలుగుతారు. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అటువంటి గురువులను వెతకండి, ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారు. అటువంటి గురువు దగ్గర ఉపదేశం తీసుకొని వారు చెప్పిన ప్రకారం తూచి తప్పకుండా అసలు నిత్యము ప్రతినిత్యము కూడా అసలు నామస్మరణ, ధ్యానం, సాధన, అభ్యాసం, అదేవిధంగా అసలు నియమ నిష్ఠలతోటి ఆత్మరాముడు ధ్యానించు దశరథ అన్నప్పుడు. కాబట్టి అసలు ఆ యొక్క శ్రీరామచంద్రుడు కూడా గురు చెప్పిన ప్రకారం నడిచి మరి ధర్మాన్ని ఆచరించి అసలు మరి వారు కూడా అసలు ఆత్మహత్యలు పొంది. కాబట్టి మరి మనం కూడా అదేవిధంగా కూడా అసలు కృష్ణుడు కూడా అసలు సాందీపుని యొక్క గురు తీసుకొని కృష్ణ భగవానుడు కూడా అసలు మన యొక్క కృష్ణ మంది జగద్గురు కాబట్టి ఆ కృష్ణ పరమంతో కూడా అసలు సాందీపుడు గురువు వేసుకొని ఆ సాందీప మహర్షి చెప్పిన ప్రకారం కూడా ధ్యానం చేసి అసలు మరి కృష్ణుడు కూడా అనేక మహిమలు చూపించే ప్రకారంతో తెలిసిన విషయమే. అటువంటి అసలు మహిమలు కూడా చూపించాల్సిన శక్తి కూడా అసలు ఈ పుణ్యలకి యోగ మార్గంలో ప్రయాణించిన వారికి ఉంది. శోభానికి కూడా అంత శక్తి ఉంది. కాబట్టి ఆ రకంగా ఈ కుండలి జ్ఞానయోగం తెలుసుకోవాలని చెప్పంటే సోమం తెలుసుకోవడమే. సోమం తెలుసుకోవాలని చెప్పంటే దానికి మూలం కూడా అసలు శ్వాస ప్రక్రియనే. శ్వాసలో ధ్యానం చేయడం, మనసు లయం చేయడం, బుద్ధి లేకపోతే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, జ్ఞానం. కాబట్టి మనసును, బుద్ధిని, చిత్తమును అదులు ఈ అహంకారం అణిచివేసి అదులు జ్ఞానం తెలుసుకొని అదులు ఈ 5ని ఏకం చేసి అదేవిధంగా పంచప్రాణులు ఒకటిగా చేసి ఈడ పింగళను ఒకటిగా చేసి సుషుమ్నాథ్ ద్వారా అదులు మరి ప్రయాణం చేసి అదులు మరి అదులు అంతరంగ మందు అదులు ఈ చక్రాల సాధన చేస్తూ దర్శిస్తూ అదులు ఆయా యొక్క చక్రాల లోపల ఉన్నటువంటి వాళ్ళని దర్శిస్తూ కూడా అదులు మరి పోయి మళ్ళీ అవరోహణ అదులు చేస్తూ అదులు మరి నిరంతరం కూడా అదులు బ్రహ్మనిష్టలో ఉండడమే అనేది నిజమైనటువంటి కాదు నా స్థితి. కాబట్టి ఆ స్థితిలో కూడా అదులు మీరందరూ ఉండాలని చెప్పని మరి ఆ విధంగా ఆ దిశలో మీరు తెలుసుకొని ఆ మార్గంలో ప్రయాణం చేయాలని చెప్పని మరి ఒకసారి కూడా మా గురుదేవుల ఆశీర్వాదం, లింగాన మహర్షి యొక్క ఆశీర్వాదము, ఓం శ్రీ పరమ సద్గురు నారాయణ మహర్షి యొక్క ఆశీర్వాదం కూడా అసలు నా తల్లి అధిష్టాన దేవత దుర్గామాత, కనక దుర్గామాత యొక్క అనుగ్రహ ఆశీస్సు కూడా మీకు ఎల్లలా ఉండాలని చెప్పటని ఆశిస్తూ తప్పకుండా అసలు మరి మీకు ఆ తల్లి అసలు కరుణిస్తుంది కాబట్టి మరి ఆ తల్లి యొక్క దర్శనం కూడా పొందాలని చెప్పని గురుదేవ దర్శనం పొందాలని చెప్పని కోరుచు. జై గురుదేవ్.